వేదిక మీద పెద్దలందరికీ, ముందున్నటువంటి అతిథులందరికీ పేరు పేరున గద్దర్ ఫౌండేషన్ తరఫున నా నమస్కారాలు. జై తెలంగాణ, జై భీమ్. మొట్టమొదటి నేను సభ ప్రారంభించే ముందు నేను గుమ్మడి విఠల్ సూర్యకిరణ్ గారిని తొలి పలుకులు పలకవలసిందిగా, ఆహ్వాన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ సభకు వచ్చేసిన గద్దరన్న వారసులకి, అట్లాగే వేదిక పైన ఉన్న గద్దరన్న తరం తన వారసులందరికీ పేరు పేరున వందనాలు. ముందుగా ఫౌండేషన్ ఏర్పాటు చేసే క్రమంలో కంచైలయ్య సారు, పాషం యాదగిరి సారు, వెంకటరెడ్డి సారు, అలాగే జయరాజు సారు, వీళ్ళందరితో కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ ఫౌండేషన్ ఏర్పాటుకి ముఖ్యంగా నాన్నకు బయటతో పరిచయం ఉన్న వ్యక్తులు, తనతో కలిసి తిరిగి ప్రోగ్రామ్స్ అటెండ్ చేసిన వ్యక్తులు, వాళ్ళందరూ కూడా బయట కనిపిస్తూ ఉంటారు మనకు. తనకు ఎంతోమంది అంతర్లీనంగా ఎంతోమంది మిత్రులు ఉన్నారు. దాంట్లో ప్రధానమైన వ్యక్తి శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, అంతకుముందు ఎస్ఆర్ శంకరన్ గారు, అలాగే రమణారెడ్డి గారు, స్వర్గీయ రమణారెడ్డి గారు, స్వర్గీయ ఎస్ఆర్ శంకరన్ గారు, అలాగే స్వర్గీయ యుగేందర్ గారు, ఇలా అనేక మంది తనకు మిత్రులుగా అంతర్లీనంగా ఉన్నారు. ఈ ఫౌండేషన్ ప్రధానంగా ఉద్దేశం మొదటి నుంచి కూడా శ్రీ ఆంజనేయ రెడ్డి గారి ప్రోద్బలంతో, ఆయనతో పాటు శాంతా సిన్హా మేడం, వీళ్ళందరూ కూడా సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు. గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటుకి ఒక ఎన్జిఓగా నాన్న చేసిన పోరాటంతో పాటు తన సాహిత్యం, తన జీవితం, తన చరిత్రని భద్రపరచాలని, సేకరించాలని, అలాగే ఈ ఫౌండేషన్ ద్వారా ప్రజలకి నాన్న ఏదైతే సేవలు అందించాడో, విద్య, వైద్యం, ఈ రెండిటి పైన ముఖ్యంగా నాన్న బాగా కేంద్రీకరించేవాడు. అందుకని చెప్పి 40-45 సంవత్సరాల క్రితమే ఒక స్కూల్ను నిర్మించాడు. అట్లాగే తనను బతికించిన మెయిన్స్ గాంధీ హాస్పిటల్ని స్ఫూర్తిగా తీసుకొని తన మిత్రులతో పాటు అనేక మంది తనతో కలిసి పనిచేసిన వాళ్ళకి వైద్యం అందించేవాడు. ఇవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మన తెలంగాణలో ముఖ్యంగా మా ఉదయ్ నగర్లోని వేలాది గుడిసెలు ఇప్పించాడు, వాళ్ళకి పట్టాలు ఇప్పించాడు. ఇవి కాకుండా సాగునీరు గురించి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తాను చెరువు టు చెరువు ప్రోగ్రాం తీసుకున్నాడు. ఇట్లా అనేక కార్యక్రమాలతో పాటు ఉద్యోగం, విద్యార్థులు, రైతాంగం, అలాగే స్త్రీ హక్కుల గురించి తన సాహిత్యం ద్వారా ముందుకు తీసుకెళ్లాడు. ప్రియమైన గద్దరన్న వారసులారా, ఈరోజు శబ్దాన్ని బంధించలేరు, శబ్దాన్ని ఉరితీయలేరు. ఆ శబ్ద తరంగాలను సృష్టించిన నాయకులు గద్దరన్న. ఈ 6 దశాబ్దాల తరంగాలని, పేద ప్రజల ఆక్రోశాన్ని, ఆవేదాలని పాటల రూపంలో పాలకులకు వ్యతిరేకంగా భావ ప్రకటనను, శబ్ద తరంగాలను సృష్టించాడు. తన జీవితాన్ని భారతదేశం కోసం, ప్రపంచ పీడిత ప్రజల కోసం తన జీవ గమ్యాన్ని సాగించారు. 1997 ఏప్రిల్ 6న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తనపై భూదేవి నగర్లో కాల్పులు జరిపారు. అప్పుడు అమ్మ తోడుగా ఉంది. మేము ఇంట్లో, నేను చెల్లి లోపల ఉన్నాము. శబ్దం వినం వెంబడే మేము బయటకు వచ్చాము. అమ్మ అప్పటికే ప్రతిఘటించింది. నాన్న రక్త మడుగులో కింద పడిపోయి ఉన్నాడు. చెల్లి వాళ్ళెంబడిచ్చింది, వాళ్ళని ప్రతిఘటించింది. అమ్మ మేము నాన్నని ఎత్తుకొని స్కూటర్ మీద తీసుకొని దగ్గరలో ఉన్న లోతుకుంట్లో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ తను డాక్టర్ నేను చూడలేను అన్నాడు. ఆ బయటకు వచ్చి ఒక ఆటోలో నాన్నని ఎత్తుకొని అమ్మ కూర్చొని ఉంది. అమ్మ ఒడిలో నాన్న అలా నవ్వుతూ మాట్లాడుతూ నాకేం కాదు అమ్మ అన్నాడు. ఆ ఆటోలో ముంగడ కూర్చొని గాంధీ హాస్పిటల్ వరకు వెళ్ళాము. గాంధీ హాస్పిటల్లో మొదట సెక్షన్లో తీసుకెళ్ళిన తర్వాత ముందు కుదురుపట్లేదు. అమ్మకు చెప్తూనే ఉన్నాడు, అక్కడికి వెళ్ళంగానే నా పేరు చెప్పండి గద్దర్ అని. అమ్మ చెప్పిన తర్వాత నాన్న సెక్షన్లో లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మందులు తీసుకురమ్మన్నారు. అప్పటికే మేము అమ్మ ఇద్దరం నాన్నని ఎత్తుకునే పోయేగ్రామంలో ఎలాంటి డబ్బు లేదు మా దగ్గర. అప్పుడు అమ్మ కొంగు చాపి ప్రజలను డబ్బులు అడగడం ప్రారంభించింది. ఖర్చీఫ్లు దగ్గర పెట్టుకొని డబ్బులు అడుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, అలాగే మెడికల్ షాప్స్ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ చేరుకున్న మా కుటుంబ సభ్యులు,
మాకు అత్యంత ఆప్తులైన వేములపాటి పట్టాభి గారు అక్కడికి చేరుకొని ప్రభుత్వంతో కొట్లాడి అక్కడి నుంచి మాధవరెడ్డి గారు స్వర్గీయ మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. తనని తీసుకొని నీమ్స్ తరలి వెళ్ళాను. అక్కడ ఒక రోజు తర్వాత నాన్నకు సర్జరీ చేసి నాన్నని నీమ్స్ హాస్పిటల్ వాళ్ళు బతికించారు. వాళ్ళతో పాటు ప్రజా సంఘాలు, భారతదేశంలో ఉన్న మీడియా, తన మిత్రులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ నాయకులు నాన్నని బతికించి ఆ ఊపిరి మళ్ళీ తిరిగి భారతదేశానికి నీమ్స్ హాస్పిటల్, ప్రజా సంఘాలు, మీడియా మిత్రులతో పాటు వాళ్ళ అమ్మ ఆశీర్వాదంతో, ఈ దేశ ప్రజల భారత మాత ఆశీర్వాదంతో తిరిగి 26 ఏళ్లుగా నిర్విర్యంగా భారతదేశం కోసం, ప్రపంచ పీడిత ప్రజల కోసం తన గళాన్ని సృష్టించి మరో తెలంగాణను నిర్మాణం చేశారు. ఈ క్రమంలో ప్రియమైన ప్రజల, మీరు గద్దరన్న వారసులు. ఎందుకు అంటే కొడుగ్గా కొంత దూరం తీసుకెళ్తానేమో, కానీ గద్దరన్న ఒక శబ్దాన్ని సృష్టించాడు. ఆ శబ్దం ఎలాంటి శబ్దం అంటే అటు కళాకారులతో పాటు విద్యార్థి రంగాన్ని, రైతాంగాన్ని, స్త్రీని, ఉద్యోగాల్ని, అలాగే యావత్ ఆంధ్రప్రదేశ్ని, భారతదేశంలో తన సాహిత్యం ద్వారా అనేక రూపాలని, అనేక సాహిత్యాన్ని అందించి అనేక పోరాటాలని ఒక నాంది పలికాడు. ఈరోజు గత 26 ఏళ్ళుగా నిర్వీర్యంగా నాన్న ఈ ఏప్రిల్ 6న తన పుట్టినరోజుగా నేను మళ్ళీ బతికిన బిడ్డ, ఇది నా పునర్జన్మ అని ఈరోజు సంతోషంగా తన పుట్టినరోజు జరుపుకునేవాడు. పాలకులు ఏ రోజైతే తన పైన జరిగిన కాల్పుల్ని కేవలం ఒక నార్మల్గా తీసుకుపోయి వాళ్ళు దాన్ని కొట్లాడక వాళ్ళ చుట్టే తిప్పి అన్డిటెక్టెడ్ అని చెప్పి కేసును క్లోజ్ చేశారు. ప్రియమైన ప్రజల్లారా, గద్దరన్న వారసులారా, పాలకులు ఏనాడు నాన్నని ఆ కేసు విషయంలో మరో పాలకుని పట్టుకోలేరు. ఎప్పుడు భారతదేశంలో అణిచివేతే ఉంది. ఎవరైతే జ్ఞానాన్ని పంచుతారో, ఎవరైతే పోరాటాన్ని పంచుతారో, ఎవరైతే ప్రజల్ని మేలుకొల్పుతారో, గత వేలాది సంవత్సరాలుగా ఆ పేదవాళ్ళ పైన, ఆ కుటుంబాల పైన అణిచివేత జరుగుతూనే ఉంది. అదే కొనసాగిస్తూనే ఉన్నారు. పాలకులు ఎప్పుడైనా కానీ అదే రూపాన ఉంటారు. వాళ్ళు ఎన్ని రూపాలు మార్చుకున్నా వాళ్ళు పాలకులుగానే ఉన్నారు. ఈ రోజు కూడా భారతదేశంలో అనేక రూపాన పాలకులు ప్రజల్ని అణిచివేస్తూ ఉన్నారు. దానికి చిహ్నంగానే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. నాన్న 26 ఏళ్ళుగా చేసిన ఈ ప్రోగ్రాంని కంటిన్యూ చేస్తూ గద్దర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఇక్కడ హైదరాబాద్లో పాటు మిగతా డిస్ట్రిక్ట్స్లలో కూడా ఈ ప్రోగ్రాంని కంటిన్యూ చేస్తామని, పోయిన సంవత్సరం నాన్న ఎల్వి ప్రసాద్లో కొత్త కళాకారులకి, అలాగే వాగ్గేయకారులకి, తన మిత్రులకి, తనతో కలిసి పనిచేసిన వాళ్ళందరికీ కూడా అవార్డులు కూడా ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా సిఎల్ యాదగిరి అన్న ఈరోజు అలవాళ్ళలో పెట్టిన మీటింగ్లో దాన్ని గుర్తు చేసుకున్నారు. గద్దరన్న వారసుల మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేస్తున్నందుకు, అట్లాగే కేవలం అభిమానంతోనే కాదు, నాన్నతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న ఆశం యాదగిరి సారు, అట్లాగే కంచైలయ్య సారు, జస్టిస్ చంద్రకుమార్ సారు, అలాగే జేబీరాజ్ సారు, వెంకటరెడ్డి అంకులు, వీళ్ళందరూ కూడా, వీళ్ళతో పాటు అనేక మంది, విమలక్క, సిఎల్ యాదగిరి అన్న, అలాగే బాలమల్లేష్ గారు, అలాగే వరుణ్ అన్న, యశ్పాల్, వీళ్ళందరికీ కూడా పేరు పేరున వందనాలు చెప్తున్నాను. ఈ ప్రోగ్రాం ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటంటే 26 సంవత్సరాలుగా పాలకులుగానే ఉన్నారు. ఇప్పటి వరకు వ్యవస్థ మారలేదు. ఆ పూటకు లేకుండా వచ్చిన, ఆ కుటుంబం నుంచి వచ్చిన నా నాయనని పూర్తిగానే అంతమొందించాలనుకున్నారు. కానీ ప్రజల శక్తి ముందు తన గళాన్ని ఆపలేకపోయారు. అందుకే అవి శబ్ద తరంగాలు అయ్యి 6 దశాబ్దాల తన నిర్వీర్యమైన పోరాటాన్ని, జ్ఞానాన్ని గద్దర్ ఫౌండేషన్ ద్వారా తీసుకెళ్తామని. అట్లాగే నాన్న తన చరిత్ర రాసిపెట్టలేదు. తను ఒకటి చెప్పేవాడు, బిడ్డ నా చరిత్ర ప్రజలు రాస్తారు, నేను రాసుకుంటే ఏముంటుందని. ఈరోజు సమ్మెడి జగన్ రెడ్డి గారు వచ్చారు. వారు నాన్నతో గత 5 ఏళ్ళుగా సాహిత్యం మీద పనిచేస్తూ తనతో
ఆ సాహిత్యం తనతో పాటు వరుణన్న, భాగ్యక్క, అట్లాగే భిక్షపతి గారు పనిచేశారు. తన చరిత్ర రాయలేదు, ఒక గురుతరమైన బాధ్యత పెట్టాడు. ప్రజల దగ్గరికి వెళ్ళి నాన్న చరిత్ర రాసుకోవడమే ఈ గద్దర్ ఫౌండేషన్ మొదటి లక్ష్యం. దాంట్లో భాగంగానే మేము ప్రజలను కలవబోతున్నాం. మా సభ్యులందరం కలిసి వాళ్ళ చరిత్ర తీసుకుంటాం. వాళ్ళ భావాలే నాన్న రేపు చరిత్రగా పోతుంది. దానికి తోడు స్టేట్ దగ్గర తీసుకోబిడ్డ, నేను ఎంత ధైర్యవంతుణ్ణి, ఎంత నీతిమంతున్నో, ఎంత ధైర్యంగా ఈ రాజ్యంతో కొట్లాడి అటు ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఆ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలని కడసారి చూపించమని కొట్లాడిన విధానం కానీ, అలాగే నక్సల్బరి విధానం కానీ మనం మొదటి నుంచి తీసుకుంటే ఎక్కడ మొదలు పెడదాం? ఆపుర రిక్షోలో రిక్షంటా నేను వస్తా, అక్కడ మొదలైన తన ప్రస్థానం సాహిత్యం. ఏ ఊరు నీది, ఏ పల్లె నీదో, అలా నక్సల్బరిలో మొదలైంది. అక్కడి నుంచి మొదలుకొని తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, అక్కడి నుంచి తీసుకుంటే చివరిగా బానిసలారా లెండిరా, ఓ ప్రియమైన రాజకీయ బానిసలారా లెండిరా, ఈ రాజీ బతుకులు వద్దురా అనే కాడ నుంచి డాక్టర్ బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగాన్ని తన గుండె కతుక్కొని దాని మీద ఆ పాటలు తను రాశాడు. ఇది 6 తరాల త్యాగం, ఇది జ్ఞానానిది. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది, మన భారతదేశం ఉంటుంది, స్వేచ్ఛ సమానత్వం ఉంటుంది. దానికోసం తను ప్రతి గ్రామాల్లో తిరిగాడు. దాంట్లో భాగంగానే జస్టిస్ చంద్రకుమార్ సార్తో, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి సార్తో, అట్లాగే కంచాలయ్య సార్తో, జీబీ రాజు సార్తో, వీళ్ళందరితో కలిసి ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు. ప్రేమన గదరన్న వారసులారా, ఈ అవకాశం మీరందరూ వచ్చి విజయవంతం చేసినందుకు గద్దర్ ఫౌండేషన్ తరఫున పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సూర్యం. మచ్చా దేవేందర్, అసలు అందరూ ఏమవుతారు కానీ అంతర్పల్లి నాగరాజు కనబడుతున్నాడు. ఆడున్నాడు అంతర్పల్లి నాగరాజు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత జనం ల్యాండ్ ఉన్నాడంటే జర వేదిక మీదకి రండి. తర్వాత మన ముందే గద్దర్నకు చాలా ఆప్తులు అల్లం నారాయణ అన్న కూడా కింద ఉన్నారు. అన్న కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సౌన్యం కావాల్సింది. నాగరాజ్ అంతర్లా మచ్చ, నేను జస్ట్ ఈ సభను మొట్టమొదటి ప్రారంభించినప్పుడు భావ ప్రకటన, పాలకుల అణచివేత, గాయపడ్డ పాట, ఈరోజు మీటింగ్ ది టైటిల్ వచ్చిన ఒక ఉపన్యాసం వెనక వాడుతుంది. ఒక్క నిమిషం. గద్దరన్న రాసిన దీన్ని ఉద్దేశించి తన పుస్తకంలో రాసుకున్నది నేను మీకు జస్ట్ చదివి వినిపించదలుచుకున్నాను. నేను తన చేతితో రాసింది. పాటమ్మ వందనాలమ్మ, నేనొక జనం పాటను, జనం గుండె సప్పుల్లా పాటను, నన్నెందుకు చిత్రహింసల పాలు చేస్తారు, నా ప్రాణం లాంటి పసిబిడ్డను భార్యను దూరం చేస్తారు, నా ముసలి తల్లిని, నా అక్క అన్నలను రోజు ఎందుకు బెదిరిస్తారు, నన్ను ముసలపై ఎక్కించి కాళ్ళు చేతులు ఇరిగేటట్టు తొక్కి తొక్కి మూర్చబోయేదాకా ఎందుకు కొడతారు, నిండు గర్భిణి నా భార్య ఒడిలో ఉండి రాత్రికి రాత్రే ఎత్తుకుపోయి చేతులకు బేడీలు వేసి కాల్చేస్తానని ఎందుకు బెదిరిస్తారు, నన్ను కుట్ర కేసుల్లో ఇరికించి కోర్టుల చుట్టూ తిప్పి తిప్పి ఎందుకు హింసిస్తారు, నా గుండెల్లో 6 తుపాకీ గుండ్లను దించి నెత్తురు మడుగుల్లో ఎందుకు ముంచుతారు, 6 తుపాకీ గుండ్లు దిగి ఈ రోజుకి 27 సంవత్సరాలైంది. కానీ తుపాకీ గుండ్లను దించినటువంటి దుర్మార్గులను కావచ్చు, దించిపించినటువంటి అప్పటి పాలకులు కావచ్చు, ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక్క కేసే దానికి ప్రపంచంలో ఇది ఒక పెద్ద మిస్టరీ కావచ్చు. 27 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటి వరకు వాళ్ళను పట్టుకున్న పాపాన పోలేదు. దాన్ని ఉద్దేశించి గద్దరన్నకు, తర్వాత యావత్ తెలంగాణ సమాజానికి, ద ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్, తెలంగాణలో పుట్టినటువంటి గుర్ల కాపర్ల కుటుంబంలో పుట్టినటువంటి గద్దరన్నకు అతి
సన్నిహితుడైనటువంటి ఏదొచ్చినా మాతో కూడా చెప్పేది, ఉన్నాడు కదా పై మనకు మన ఐలాన్ ఉన్నాడు కదా, యాదవ్ కూడా చెప్తాడు పా, యాదవ్ కూడా చెప్తాడు, ఏదో పంచాయతీ చేస్తాడు, ఏదో చెప్తాడు పా అని తనకు అతి సన్నిహితుడైనటువంటి మా కంచైలయ్య గారిని, గద్దరన్న గురించి ఈ 27 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఈ పాలకులు తనను కాల్చినటువంటి వాళ్ళను ఎందుకు పట్టుకోలేదనే దాని విషయంలో కావచ్చు తన అభిప్రాయాలను తెలియజెప్పాల్సిందిగా మొట్టమొదటి కోరుతాము. సభ అధ్యక్షులు మిత్రుడు పృథ్వీరాజ్, గద్దర్ ఫౌండేషన్ ఇవాళ ఆయన జన్మదినం తర్వాత మొదటిసారి ఆయన పునర్జన్మ అంటే భారతదేశ చరిత్రలోనే ఒక కళాకారుడు, ఒక తాత్వికుడు, ఒక రచయిత, ఒక ఆట పాట చరిత్ర సృష్టికర్తను 6 గుండ్లతో కాలుస్తే ఆ 6 గుండ్ల కడుపులో దిగిన తర్వాత వాటిని డాక్టర్లు బయటికి తీసి ఒక్క గుండు వెన్నుపూస అంటుకొని గుండె పక్కనే ఉండి కూడా 26 ఏళ్ళు బతికిన పోరాట యోధుడు ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేరు. 2 ప్రపంచ యుద్ధాల్లో కూడా ఇట్లాంటి పోరాట యోధుడు లేడు. అయితే ఆయనను ఆ కాల్పుల తర్వాత పసిబిడ్డను ఒడిలో పెట్టుకొని ఎత్తుకొని పోయినట్లు పోయిన ఆయన భార్య విమల, కుమారుడు సూర్యం, మిత్రులారు, గద్దర్ 1997లో ఇదే రోజున కాల్పులు జరిగినాయని నేను వార్తల్లో ఢిల్లీలో ఉన్నాను, ఆ రోజు చూశాను. అయితే గద్దర్ని ఎందుకు కాల్చారు, ఆయన చనిపోతాడా బతుకుతాడా అనేది ఒక ఉత్కంఠ విషయం. ఆయనతో నాకు చాలా కాలంగా పోరాటాల సంబంధం ఉంది, పౌర హక్కుల సంబంధం ఉంది, కారంచేడు పోరాటంలో ఆయనతో కలిసి పనిచేసిన సంబంధం ఉంది, కుల వ్యవస్థ మీద నేను పుస్తకాలు రాస్తుంటే ఆయన పాటలు రాసిన తాత్విక సంబంధం ఉంది. అయితే ఆయన బతుకుతాడా చనిపోతాడా అనే ఒక సందిగ్ధ వాతావరణంలో నేను నెమరేసుకుంటే ఎందుకు కాల్చా? గద్దర్ని పీపుల్స్ వార్ సభ్యుడని కాల్చారా? లేదు, గద్దర్ని మళ్ళీ తిరిగి 1969లో ఆగిపోయిన ప్రత్యేక తెలంగాణ పోరాటాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించినప్పుడు ఆయన ఒక సూత్రధారిగా ఆ పోరాటానికి పాట ద్వారా, మాట ద్వారా, తన ఆలోచన ద్వారా వాళ్ళ పార్టీ ముందు పెట్టడం ద్వారా ఈ తెలంగాణ మళ్ళీ తిరుగుబడుతుందని కాల్చాడా అనేది ఆనాడు నా ముందున్న పెద్ద ప్రశ్న. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. ఎన్టీ రామారావు దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలో మొదటిసారి ఎక్కినప్పుడు తెలంగాణలో అంతకు ముందు కూడా వాళ్ళ మామ అధికారంలో లేని పద్ధతిలో తెలంగాణ తిరుగుబాట్ల బావుటాలు మళ్ళీ మొదలయ్యాయి. సరే, దానికి మావోయిస్ట్ పార్టీ వరంగల్ సభ పెట్టి వరంగల్ డిక్లరేషన్ చేసి ఆ తర్వాత భువనగిరి సమావేశం జరిగింది. అక్కడ మేమందరం ఉన్నాం. అయితే నాకు అనిపించింది ఏంటి అంటే, సాయుధ పోరాటంలో ఆయన పాడిన పాటలు ఒక దశ,
కారంచెడు కోసం, దళితుల కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా స్త్రీల కోసం ఆయన పాటలు పాడి రాసి చేసిన దశ రెండవ దశ. కానీ ఆ రెండింటి కంటే ఆనాటి రాజ్యానికి చాలా డేంజరస్గా కనపడ్డది రాబోతున్న తెలంగాణ ఉద్యమ సంగ్రామం. అయితే ఈ సంగ్రామానికి వెనుక మావోయిస్టులంతా సిద్ధంగా ఉన్నారు. జనశక్తి పార్టీ నిర్ణయం తీసుకొని ఉంది. సిపిఐ సిపిఎం ఆనాటికంతగా ఒక స్పష్టమైన అవగాహనతో లేవు. కాంగ్రెస్ ఎట్లాగూ అధికార పార్టీ కనుక అది మౌనంగా ఉన్న రోజులవి. టిఆర్ఎస్ అనే పార్టీ పుట్టిన రోజులు కావు. అప్పుడు గద్దర్ను కాల్చింది కేవలం నా దృష్టిలో తెలంగాణ ఉద్యమం మళ్ళీ పుడుతుంది, దానికి గద్దరు పొడుస్తున్న పొద్దు మీద అవుతాడు అనేది ఆనాడే పాలకుల అంచనా, చంద్రబాబు నాయుడు పరిపాలన అంచనలో ఉన్నప్పుడు అయితే గద్దర్ విప్లవ పార్టీతో దూరమయ్యాడు. 2020లో ఆయన బయటకు వచ్చాడు. అంతకుముందు చాలాసార్లు నాతో కూడా చర్చించాడు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఆవేదనతో ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఏదో ఆనాటి ముఖ్యమంత్రితో చర్చించాలని కేసీఆర్ ఇంటి ముందర పోయి కూర్చొని ఆ బ్యారికేడ్ల దగ్గర గంటల తరబడి కూర్చొని వెనక్కి వచ్చిన విషయం తెలుసు. తర్వాత కాంగ్రెస్కు కొంత దగ్గరయ్యాడు. చనిపోయే ముందు బట్టి విక్రమార్క పాదయాత్రలో నడిచాడు. ఆ తర్వాత ఖమ్మం బహిరంగ సభలో రాహుల్ గాంధీని కలిసి అక్కడ పాడి తర్వాత హాస్పిటల్ అయి చనిపోయాడు. ఈ స్థితిలో అంటే ఈ రాజ్యాన్ని కూల్చాలి, ఈ రాజ్యాంగం బూర్జువా రాజ్యాంగం, అంబేద్కర్ రాసినప్పటికీ అది బూర్జువా రాజ్యాంగం. అంబేద్కర్ కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాద తొత్తు అని మావోయిస్టులు విప్లవకారులు వాళ్ళ సిద్ధాంతంలోనే ప్రోగ్రాంలోనే రాసుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా రాసుకున్నారు. కానీ గద్దరు చివరికి చనిపోయే నాటికి ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి అనే పోరాటానికి సింబల్గా మారాడు. తర్వాత జీవితకాలం చాలా కాలం కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇక్కడున్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు చేసిన యోధుడు ఆయన. కానీ చివరికి అప్పుడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కంటే కనీసం కాంగ్రెస్ అయినా వస్తే ఇంకో చిన్న స్వేచ్ఛ వాతావరణం ఏమైనా వస్తుందేమో, ఆ బ్యారికేడ్లు తొలగిపోతాయేమో అని వాళ్ళతో మిత్రత్వం చేశాడు. సరే, చివరికి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు వెన్నెలకు సీట్ ఇచ్చారు. ఆమె గెలవలేదు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మన ముందు ఉన్నది ఏంటి అంటే, ఇవాళ మళ్ళా దేశం ఎలక్షన్కు పోతున్న దశలో కాంగ్రెస్ మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమం అదే తుక్కు కూడా బహిరంగ సభలో చేస్తున్న దశలో ఒక విషయం, ఈ ఫౌండేషన్ కానీ లేదా గద్దర్ గురించి మాట్లాడే వాళ్ళు కానీ ఆటలు ఆడాడు, పాటలు పాడాడు, ఈ చరిత్ర ఒక అంశం. కానీ ఏ తెలంగాణ కోసమైతే తను పోరాటం మొదలుపెట్టి ఆ తెలంగాణ వస్తుందనే దృష్టితో ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయన కాల్సిందో అక్కడి నుంచి తెలంగాణ వచ్చేంత వరకు తిరిగి మళ్ళీ గచ్చ కట్టుకొని ఆ తుపాకీ గుండు శరీరంలో పెట్టుకొని ఆయన ఎగురుతూ ఆడుతూ పాడుతూ పాదయాత్రలు చేస్తూ కళాకారులను సమీకరిస్తూ రాజకీయ శక్తులతో మాట్లాడుతూ ఈ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలి అని తన శక్తినంతా దారపోస్తూ నా మిత్రులందరూ తిరిగారు. నేను వస్తే బాగుపడవు రాబాయి అని చెప్పాను ఆనాడు. నేను
దూరంగానే ఉన్నాను, నాతో చాలాసార్లు చర్చించాడు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ చాలా స్పష్టంగా అధికారంలోకి వచ్చే ముందు, వచ్చిన తర్వాత ఏం చెప్తుంది అంటే తెలంగాణ తెచ్చింది సోనియా గాంధీ. అక్కడ తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అనే పార్టీ, తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని వాళ్ళు దాని చరిత్ర ఆయన పేరుతో రాసుకోదలుచుకున్నారు. నేను ఫౌండేషన్ వాళ్ళకి, గద్దర్ మిత్రులకి చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే తెలంగాణ తేవడానికి ఒక వ్యక్తి సింబల్గా మనం ఎవరినైనా చేయదలుచుకుంటే తెచ్చింది గద్దర్, ఇచ్చింది సోనియా గాంధీ అని వాళ్ళు కాంగ్రెస్ చెప్పుకుంటున్నారు. చెప్పుకొని అది తెలంగాణకే గద్దర్ పరిమితం కాదు. ఎవరైనా నన్ను కూడా తెలంగాణకే పరిమితం చేయాలనుకుంటే నేను ఒప్పుకో. నా చరిత్ర తెలంగాణకే ముడిపడి ఉన్నది కాదు. గద్దర్ చరిత్ర కూడా యావత్ భారతదేశానికి, ప్రపంచ కార్మిక విముక్తికి ముడిపడి ఉన్న జీవితమే. కానీ అంతిమంగా ఆయన చేసిన మహత్తర పోరాటం, ఆ తుపాకీ గుండు పెట్టుకొని ఎగిరి ఆడి పాడి రాత్రులు పగలు నిద్ర లేకుండా తిరిగింది ఈ తెలంగాణ తేవడం కోసం. కనుక తెచ్చిన తెలంగాణకు సింబల్ గద్దర్. ఇచ్చింది సోనియా గాంధీ అని కాంగ్రెస్ చెప్పుకుంటుంది, దాంతో నాకు అభ్యంతరం లేదు. అక్కడే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గద్దర్కు ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయాలి అనే ప్రశ్న కీలకమైంది. గద్దర్ చనిపోయిన తర్వాత 2 కార్యక్రమాలు జరిగాయి. ఒకటి, గద్దర్ అభిమానులు గద్దరు ఆ ప్రజల జీవితంతో ముడిపడి వాళ్ళ ఇళ్లలో ఉండి ఎమర్జెన్సీ కాలం నుంచి ఉన్న తెల్లాపూరు మున్సిపాలిటీ వాళ్ళు, భారతదేశంలో ఏ వ్యక్తి కూడా నాకు తెలిసి మొట్టమొదట స్వాతంత్ర పోరాటంలో పోరాట యోధులు అనుకున్న వాళ్ళ విగ్రహాలు పెడితే నేను చూసింది మొట్టమొదట గాంధీ విగ్రహం. ఆ తర్వాత లక్షలాది విగ్రహాలు వచ్చింది. స్వాతంత్ర పోరాటంలో ఈ దేశ డైరెక్షన్ను మార్చిన అంబేద్కర్ విగ్రహాలు. కానీ వీళ్ళెవ్వరు కూడా చనిపోయిన 6 నెలల్లోనే 16 అడుగుల విగ్రహం పెట్టలే. గద్దరుకు మొట్టమొదలు తెల్లాపూరు మున్సిపాలిటీ 16 అడుగుల పెద్ద విగ్రహం పెట్టి, ఆ విగ్రహానికి భూమి ఇవ్వడానికి ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్న దశలో అక్కడి తెల్లాపూర్ ప్రజలు భరత్ అనే యువకుడు నిరాహార దీక్ష చేసి ఆ విగ్రహంకు ప్రభుత్వ భూమి, చాలా కాస్ట్లీ భూమి, అది 100 కోట్లకు పైన ఎకరం ఉంది అక్కడ. ఆ భూమిలో 10 గుంటలు పోరాటం చేసి సాధించుకున్నారు. అక్కడ గద్దర్ శృతివనం రాబోతుంది. 2వ ప్రోగ్రాం రవీంద్ర భారతిలో ఇదే ఫౌండేషన్ తరఫున ప్రారంభమైంది. పృథ్వీ, సూర్యం వచ్చి నాతో వచ్చి మాట్లాడా. అప్పటికి గవర్నమెంట్ కార్యక్రమం లేదు. కానీ 31వ తారీఖు నాడు అదే ప్రోగ్రాముని ప్రభుత్వ ఫౌండేషన్ కార్యక్రమంగా మార్చి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళందరూ రవీంద్ర భారతికి వచ్చి అప్పుడు ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు. ఏమిటది మీకు గుర్తుందా? సినిమా రంగంలో, కళాకారుల రంగంలో ఇచ్చే నంది అవార్డును, అంటే జంతువుకి ఇచ్చే పేరుతో ఇచ్చే అవార్డును మనిషి పేరుతో మార్చేశారు. అంతకుముందు నంది, ఇప్పుడు అవార్డును గద్దర్ అవార్డుగా ప్రభుత్వం ప్రకటించింది. అది చాలా మందిలో, విప్లవకారులలో ఇది మంచిదేనా? ఆయనకు కూడా ఒకసారి గద్దర్ అవార్డు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏం పాటకు వచ్చింది అంటే
గద్దర్ మీటింగ్కి వస్తున్నారు, పాటలు పాడితే వింటున్నారు. ఆయన జీవితంలో దేనికేమొచ్చిందో తెలియట్లే. సినిమాలో ఒక పాట పాడాడు, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ. అంటే నాకు తెలిసి స్త్రీల మీద అంత గొప్ప సెన్సిటివ్ పాటలు రాసిన స్త్రీ రచయితలు కళాకారులు కూడా లేరు. గద్దరు చాలా పాటలు స్త్రీల మీద రాశారు. ఆ పాటకు ఆయనకు నంది అవార్డు వచ్చింది. ఆయన నంది అవార్డు తీసుకోలేదు, రిజెక్టెడ్. But now government converted this whole award system into Nandi Award, Gaddar Award. It's an acceptable thing for me. But ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఎందుకు ఎట్లాగూ ఆయన ఒక మావోయిస్టుగా చనిపోయి ఉంటే, ఒక విప్లవకారుడిగా చనిపోయి ఉంటే అట్లాంటి వ్యక్తి దగ్గరికి మరణం తర్వాత వచ్చి పంచాయలేగా నేను అట్లా మాట్లాడాను. కానీ గద్దరు కాంగ్రెస్కు సపోర్ట్ ఇచ్చి మద్దతు ఇచ్చి చచ్చిపోయాడు. ఆ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, ఏం చేయాలి? నా దృష్టిలో 2 కార్యక్రమాలు చేయాలి. ఇది నేను వాళ్ళతో కూడా సాధ్యమైనంత వరకు పోరాడి చెప్తాను. నేను ఎవరిని బతిలాడను, చుట్టూ తిరిగాను, కలం బట్టి పిచ్చెక్కితే రాస్తాను. ఒకటి, మొత్తం భారతదేశంలోనే ఈ గద్దర్ సృష్టించిన లేదా విమలక్క పాడుతున్న పాటలు కానీ ఫోక్ లిటరేచర్ అనే దానికి తక్కువ స్థాయి ఇచ్చి విశ్వవిద్యాలయాలు కానీ కాలేజీలు కానీ పాతకాలపు బ్రాహ్మణికల్ ట్రెడిషన్ మీద వచ్చిన కళా విధానాల మీదనే కళాశాలలు, యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడున్న తెలుగు యూనివర్సిటీకి ఏం పేరు పెట్టుకుంటారో నాకు అనవసరం. కానీ గద్దర్ పేరుతో ఒక ప్రజా కళల యూనివర్సిటీ తెలంగాణలో పెట్టాల్సిన అవసరం ఉంది. నేను చాలా కాలంగా తెలంగాణ పోరాటం జరుగుతున్నప్పుడు కూడా చాలా మందితో చెప్పాను, అరే మీకు కనీసం బేసిక్ ఐడియా లేకుండా తెలంగాణ కావాలంటున్నారు, యూనివర్సిటీలు నాశనం చేశారు, కాలేజీలు నాశనం చేశారు, కనీసం పేర్లైనా మార్చాలి. ఏం మార్చాలి? విమెన్స్ యూనివర్సిటీ వచ్చింది. ఇప్పుడు కోటి విమెన్స్ యూనివర్సిటీని విమెన్స్ యూనివర్సిటీగా, కాలేజీని విమెన్స్ యూనివర్సిటీగా మార్చారు. ఈ తెలంగాణలో వచ్చే యూనివర్సిటీలకి, విమెన్స్ యూనివర్సిటీకి చాకలైలమ్మ యూనివర్సిటీ అని పేరు పెట్టాలి. సమ్మక్క లేదా సమ్మక్క సారక్క పేరు పెట్టాలి. ఇది వీళ్ళకంటే, కాంగ్రెస్ వాళ్ళకంటే, టీఆర్ఎస్ వాళ్ళకంటే, మిగతా వాళ్ళకంటే మోడీ చాలా తెలివికల్లు. ఈ తెలంగాణలో ఇట్లాంటి పోరాట సంస్కృతి ఉన్నదని సెంట్రల్ యూనివర్సిటీకి సమ్మక్క సారక్క యూనివర్సిటీ అని పెట్టాడు. అది ములుగులో వచ్చింది. ఇప్పుడు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సమ్మక్క సారక్క యూనివర్సిటీ అని పెట్టారు. కనుక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గద్దర్ ఫోక్ సాంగ్స్ లిటరేచర్ అండ్ ఇండియన్ ఫోక్ హిస్టరీ యూనివర్సిటీని తెలంగాణలో పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఫోక్ సాంగ్స్ అంటున్నారు? యాక్చువల్గా వేదిక్ సాంగ్స్కో లేదా రామాయణ మహాభారత సాంగ్స్కో లేదా ఈ నాట్యాచారుల కర్ణాటక కళా సాహిత్యాలకో సంస్కృతికో వాటన్నిటికంటే ఉత్పత్తితో ముడిపడి పాటలు రాసి, పాటలు పాడి, ప్రజా జీవితం నుంచి మళ్ళీ ప్రజా జీవితం తీసుకుపోయి ఉత్పత్తిని ప్రజలలో ప్రచారం చేసిన గొప్ప ఫిలసాఫికల్ రచయిత గద్దర్. ఉత్పత్తితో సంబంధం లేకుండా దేవునితో, పూజతో, సావుతో, బతుకుతో రాసిన, పాడిన ప్రజలు వాటితో బతకరు. ఎట్లా నాగలు దున్నారు, ఎట్లా పంటలు పండించారు, ఎట్లా గొర్రెలు కాశారు, ఎట్లా బర్రెలు కాశారు, వాళ్ళు ఆవు మీద చాలా రాసుకున్నారు, కానీ బర్రె మీద ఎవరు రాయలే. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, బర్రె మీద ఒక్కడు పాట రాస్తలే. అంటే అది భయం అవుతుంది. అది నల్ల జంతువు మీద బర్రె రాసి, అది పిచ్చెక్కిందా మీకు? నలుపంత అందం ప్రపంచంలో ఇంకేది లేదు. నలుపు అందం కాకపోతే తలకాయ మీద ఎందుకు తెల్లం కాదని నల్ల రంగు ఎందుకు కొట్టుకుంటారు? బయట ఏమో తెలివిందా? భారత విప్లవకారులు కూడా
రాశారా? మీరు రాశారా? నాకైతే చూడలేదు. సరే, ఉంటే ఉండొచ్చు. బట్ మై పాయింట్ ఈజ్ ప్రొడక్షన్ ఈజ్ ద సెంట్రల్ అని గద్దర్ పాటలలో మీరు ఉత్పత్తిని చూడండి. కనుక దానికి ఒక యూనివర్సిటీ కావాలి. రెండవది, వరంగల్లో నేను ఆల్రెడీ పృథ్వీతో డిస్కస్ చేసిన, వరంగల్లో 5 ఎకరాల ప్రైమ్ భూమిలో ఒక కళాక్షేత్రాన్ని కడుతున్నారు. దానికి ఎవరి పేరు పెట్టాలనేది గత ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉండేది. ఏ కళలతో సంబంధం లేని వ్యక్తికి పేరుతో పెట్టుకోవాలని వాళ్ళు ఆలోచించారు. అది చాలా ఎత్తుగడ. కళాక్షేత్రం కట్టి దానికి కళలతో సంబంధం లేని వ్యక్తి పేరు పెట్టాలని. కానీ నేను పృథ్వీకి చెప్పిన దాని పేరు ఖచ్చితంగా గద్దర్ పేరు పెట్టించేంత వరకు వదిలిపెట్టకండి. అది చాలా ప్రైమ్ భూమిలో, బస్ స్టాండ్కు పక్కన 5 ఎకరాల భూమిలో ఇప్పటికే కట్టబడ్డది. చాలా వరకు కట్టుడు అయిపోయింది. చాలా కోట్లు. ఎన్ని కోట్లు పృథ్వీ? వాళ్ళు చెప్పే దాని ప్రకారం 60 కోట్ల ప్రాజెక్ట్ అది. కనుక యాదగిరి గారు, మీరు అది పెట్టించకపోతే మళ్ళీ మిమ్మల్ని తెలంగాణలో ఉండనియండి మీరు తెచ్చినప్పుడు. సో అది మీ బాధ్యత. తెలంగాణ వద్దంటాడు తెచ్చి వాళ్ళ గొప్ప చెప్పి అన్ని ఏ బ్రాహ్మణిక్ పేరులో, ఏ ఉత్పత్తితో పని లేని పేరులో, ప్రజలతో సంబంధం లేని పేరులో, కవిత్వం రాసిన ఆయన పేరు, ఏదో పద్యం పాడిన ఆయన పేర్లు ఇవన్నీ వద్దు. ఉత్పత్తితో ముడిపడి ఎవరు కళలు సాహిత్యం రాశారో వాళ్ళ పేర్లు కావు. ప్రొడక్షన్. గొర్రెనెవరు రాశారు, బర్రెనెవరు రాశారు. నేను ఆఖరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీనే, అమర్త్య సేన్ అనే ఎకానమిస్ట్ ఈ దేశంలో లేకపోయినా ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చింది. భారతరత్న అవార్డు ఇస్తే ఆయన ఆత్మకథ రాసుకున్నాడు. ఆయన ఈ దేశంలో లేడు, ఇప్పటికి అమెరికాలో ఉన్నాడు. రేపు చచ్చిపోతే అమెరికాలోనే చచ్చిపోతాడు. ఆయన ఆత్మకథలో ఏం రాసుకున్నాడు? మా తండ్రి గొప్ప సంస్కృత పండితుడు. అది చదివిన తర్వాత నేను కూడా నా ఆత్మకథ రాసుకొని ఆయన వాళ్ళందరూ గొప్ప సంస్కృత పండితుడు. అరే సంస్కృతం మీరు ఇంకొకరికి చెప్పారు, ఎవరికి అర్థం కానియారు. అది ఉత్పత్తి భాష కాదు. మరి నా తండ్రి గురించి నేనేం చెప్పుకోవాలి? నీ తండ్రి గొప్ప సంస్కృత పండితుడు అన్నావు కదా, నా తండ్రి గొప్ప గొర్రెల కాపరి అని రాసింది. మరి నా తండ్రి నాకు ఏం నేర్పిండు? మీ అయ్య నీకు సంస్కృతం నేర్పిందని రాసుకున్నావు, మ్యాథమెటిక్స్ నేర్పిందని రాసుకున్నావు. కానీ మా అయ్య నాకు 8వ ఏట గొర్రెను ఎట్లా ఈనబెట్టాలనో నేర్పిండు. గొర్రెను ఈనబెడితే పిల్లలు పుట్టి అవి మందలైతే మాంసం వస్తుంది. తోలు చెప్పులైతే, తోలు రకరకాల పనులైతే, ఉన్ని గొంగళ్ళు అయితే అవి నేర్చుకొని మొట్టమొదట నేను మిడ్ వైఫ్ డాక్టర్నైనా బిఫోర్ ఐ బికేమ్ ఏ ప్రొఫెసర్. మా అయ్య గొప్పతనం మీ అయ్య గొప్పతనం కంటే 1000 రెట్లు గొప్పది. మీ సంస్కృతం పండితులు ఎవరికి కావాలి? ఎవరికేం నేర్పించాడు? ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం అంటే పెళ్లిలో కూర్చున్న పిల్లకి అర్థం కాదు. ఏమంటున్నారు? పిల్లగానికి అర్థం కాదు. సామంటున్నారా, బతుకమంటున్నారా? కానీ బియ్యం సమర్పయాన్ని, కూరగాయలు సమర్పయాన్ని, బెల్లం సమర్పయాన్ని, లక్షణిక పదాలు సమర్పయ, బీసీలంతా పోసేసుడు, ఇచ్చేసుడు, స్వాహ అయిపోయింది. మన ఉత్పత్తి నాశనం. గద్దర్ పాటల ద్వారా స్వాహ సంస్కృతిని అడ్డం తిప్పి ఉత్పత్తి వాళ్లకు భూమిని పంచండి అన్నాడు. ఉత్పత్తి చేసే వాళ్ళకి గౌరవం కోసం పోరాడాడు. కుల వ్యవస్థ మీద నిరంతరంగా పోరాడాడు. ఆఖరిగా ఆయన ఆత్మకథలో ఇదే తరగని గనిలో ఒక చిన్న 2 పేజీలలో ఆత్మకథ ఉన్నది. చిన్నప్పుడు నేను ఎట్లా అంతరంతరం అనుభవించాను అని ఒక విషయం చెప్పాడు. మా అత్తలు మా బంధువుల ఇళ్ళకు పోతే, పక్క ఊళ్ళకు పోతే అక్కడ వాళ్ళకు పాలు కొన్ని టీ చేయాలి అంటే ఆ బంధువులు
వేరే అగ్రకులాల ఇళ్లకు లేదా బీసీ ఇళ్లకు కూడా పోయి పాలు కొనుక్కునే కల్చరు వాళ్ళకు లేదు. వాళ్ళ కోసం పోతే మాలోళ్ళకు పాలు పోస్తామని వెళ్ళగొట్టే పరిస్థితి. అప్పుడు వాళ్ళ బంధువు ఏమంటాడంటే, అమ్మ మీరైతే ఈ ఊరోళ్ళు కాదు కదా, మీరు పోయి పాలు కొనుక్కొచ్చుకోండి, అప్పుడు ఛాయ్ పోస్తుంది, ఛాయ్ తయారవుతుంది. ఆ అంటరానితనం నేను అనుభవించడానికి. రెండవది, మా ఊళ్ళో రాముని విగ్రహాన్ని పెట్టుకొని ఊరేగింపు జరుగుతున్నప్పుడు అందరు పిల్లలందరూ ఆ ఊరేగింపు బండి కిందికి వెళ్ళి ఈగడానికి పోతుంటే నేను కూడా ఆ రాముని విగ్రహ బండి కిందికి వెళ్ళి ఈగడానికి పోగానే నన్ను మాలోడా నువ్వు ఈ బండి దగ్గరకు వచ్చి ముట్టుకుంటామని గట్టి పడేశారంటాడు. అక్కడ పుట్టింది గద్దర్ కోపం. అందుకే ఆ రాముని బండికి కిందికెళ్ళి కూడా ఈగలేని అంటరానితనాన్ని అంతం చేయడానికి గద్దర్ రాసినన్ని పాటలు ఎవరు రాయలే. అందుకే నేనేం చెప్తున్నా, వాళ్ళు రామునికి పెద్ద గుడి కట్టుకున్నారు, ఆయన పుట్టిన చోట కట్టుకున్నారు. ఇక్కడ అంబేద్కర్ వాదులు ఉన్నారు, మొన్ననే చెప్పిన ఒక చోట. ఇక వచ్చే 10-20 ఏళ్లలో ఎక్కడైతే అంబేద్కర్ పుట్టిండో మా ఊళ్ళో రామ మందిరానికంటే అంబేద్కర్ మందిరం పెద్దది కట్టాలి. లక్షలాది మంది పోవాలి అక్కడికి. అప్పుడు తెలుస్తుంది అంబేద్కర్ విల్ బికమ్ గాడ్. వై నాట్? వెన్ బుద్ధ కుడ్ బికమ్ గాడ్, వెన్ జీసస్ కుడ్ బికమ్ గాడ్, when Ramaya king could become God, why not Ambedkar, who changed this whole country's history? ఈ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి ఈ దేశంలోనే ఒక గద్దర్ను ముట్టించిన అంబేద్కర్కు గుడి ఎందుకు ఉండొద్దు అనేది నా వాదన. అందుకే గద్దర్ చరిత్ర అంబేద్కర్తో ముడిపడి ఉన్నది, గద్దర్ చరిత్ర ఈ దేశ విముక్తితో ముడిపడి ఉన్నది. థ్యాంక్ యూ. చాలా ఆలోచింపజేసేటువంటి అంశాలు. వాస్తవం కూడా గదర్ అన్న 96లో ఫస్ట్ యాదగిరంకులు కూడా ఉన్నారు. అందరు మేము నవరంగ్ టాకీస్లో ఉన్నప్పుడు ఫస్ట్ అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అని, అమ్మ నీకు వందనాలమ్ము అని ఫస్ట్ అదొకటిను, దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడిండు అని చాలా అంశాలు జనాన్ని, తర్వాత యావత్ తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేసేటువంటి అంశాలు తన పాటల ద్వారా మొదలు పెట్టింది. దాని తర్వాతనే జరిగింది లొల్లి బుట్టే, ఊరు వార లొల్లి బుట్టే, పట్నాముల్లో లొల్లి బుట్టే అని భువనగిరిలో లొల్లి పుట్టినటువంటి బెల్లి లలితను అప్పుడే సంపిండు. 95లోనే మళ్ళీ అదే పాట, పాలమూరు మీద పల్లెరు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోన పాత గోడలు పందిరి గుందలు సినాపోయినాయి ఇల్లు దుమ్ము పట్టినాయి అని మన మిత్రబిల్ అంటే పాట మీద ఈ పాటను అంతం చేసే తప్ప అని దాంట్లో ప్రధానంగా టార్గెట్ చేసింది గదరనను. తర్వాత తన బాల్యం నుంచి అసలు ఎట్లా వచ్చుకుంటా ఆ పాట తోటి ప్రజల మీద ఎంత ప్రభావితం చేసిండు, పాలకుల మీద ఎంత ప్రభావం చేసిన దాని అంశాలు చాలా కూలంకుశంగా కంచెలే గారు చెప్పిండ్రు. చాలా మంది వేదిక మీద మాట్లాడేటువంటి పెద్దవాళ్ళు, మనం పిలుచుకున్న వాళ్ళు, వక్తలుగా వచ్చినటువంటి వాళ్ళు, వక్తలు రాకుండా కూడా వచ్చినటువంటి అతిథులు కూడా చాలా మంది ఉన్నారు, పాటలు పాటలు కూడా ఉన్నారు. అందరూ కూడా కొద్దిసేపు పాటలు పాటలు నేను కూడా మనవి చేస్తున్నాను ఏంటంటే అందరికీ గదరన్న మీద ప్రేమ ఉన్నది. ఎవరు వాడిన ఇప్పుడు మా మచ్చ దేవేందర్ వచ్చి ఒక పాట గదరన్న మీద రాసిండు. ఆ పాట మచ్చాన నువ్వు 8, 12 రాసినావు కదా, అందులో ఒక 4 చరణాలు వాడి నీ దండం పెడతా. దీంట్లో ఏ ఒక్క చరణం మిస్ అయినా కూడా మనం మిస్ అయ్యాం. మన ఒక నిమిషం మల్లారెడ్డి అన్న ఎక్కడి నుంచి దయచేసి వేదిక మీదకి రావాలి. గద్దర్ ఫౌండేషన్ మెంబరు. తర్వాత అశోక్ కళాకారు గారు ఒకసారి లేచి సభకు పరిచయం కాండి. కున్నారెడ్డి అన్న, అడ్వకేట్ కున్నారెడ్డి అని ఉన్నారా అన్న? ఉంటే మీరు కూడా ఒక్కసారి జోహార్ గద్దరన్న, సమయం ఎక్కువ లేదు కనుక మీకు పాట మాత్రమే వినిపిస్తాను సార్. మట్టి మీద మొలకెత్తిన పాటవయ్య నీవు,
విశ్వమంత కీర్తించెలా విస్తరించినావు. మట్టి మీద మొలకెత్తిన పాటవయ్యను విశ్వమంత కీర్తించెలా విస్తరించినావు. మట్టి మీద మొలకెత్తిన పాటవయ్యను విశ్వమంత కీర్తించెలా విస్తరించినావు. Thank you.
చేసినటువంటి వ్యక్తి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి కుటుంబం ఏమైనా పర్వాలేదు, భార్య ఏమైనా పర్వాలేదు, పిల్లలు ఏమైనా పర్వాలేదు అని చెప్పేసి ముందుకు నడిచాడే అది గద్దార్. అది గద్దార్. నేను చంపుతామని చెప్తే భయపడి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఏదైనా పదవి ఇస్తామంటే ఇవాళ బూట్లు నాకడానికి పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని లోపల పదవుల కోసం పోయిన సంఘటన కాదు, లేకపోతే ఇంకేదో చేయాలనుకున్న సంఘటన కాదు. చంపుతారు అంటే భయపెట్టకుండా కూడా అదే బాటలో నడిచినటువంటి ఒక వ్యక్తి గద్దార్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏంటంటే మిత్రులారా, సమాజంలో జరుగుతున్నటువంటి ఒక నిజమైనటువంటి మార్పు ఏంటిది? ఆయన ఎక్కడైనా విభేదించాడు, లేదా కొంతమంది విప్లవకారులతో విభేదించాడు, లేదా ఒక నూతన సమాజం రావాలని కోరుకున్నాడంటే ఎక్కడైతే కుల వివక్షత ఉన్నదో, ఎక్కడైతే అనగారిన వర్గాలు ఇంకా అంచెవేయబడుతున్నారో, ఇంకా మనోవాదం ఎక్కడైతే ఇంకా తలెత్తుతున్నదో అలాంటి మనోవాదానికి వ్యతిరేకంగా కూడా పోరాడాలా అని చెప్పేసినటువంటి ఒక నీలి జెండా పట్టుకునేటువంటి వ్యక్తి గద్దార్ అనే విషయాన్ని గడుచుకోవాలి. లీల్ और లాల్ జెండా ఇవి రెండు కలిపి ముందుకు పోతేనే భారతదేశానికి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి గద్దార్. కాబట్టి మనం సమాజం లోపల మేము కోరుతున్నది ఏంటంటే, లేక మిగతా వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒక నూతన సమాజం రావాలా, ఒక గొప్ప సమాజం రావాలా, మానవత్వం ఉన్న సమాజం రావాలా, మంచితనం ఉన్న సమాజం రావాలా, దోపిడీ లేని సమాజం రావాలా, మోసం లేని సమాజం రావాలా, కల్తీ లేని సమాజం రావాలా, అందరి బిడ్డలకు విద్య దొరికే సమాజం రావాలా, ప్రతి వ్యక్తికి ఉచిత వైద్యం దొరికే సమాజం రావాలా, వాస్తవంగా దున్నుతున్నారో వాళ్ళకే భూమి మీద హక్కులు ఉండేటువంటి సమాజం రావాలా, పరిశ్రమల్లో పనిచేసేటటువంటి వాళ్ళ పరిశ్రమలు యజమానులు అయ్యేటువంటి సమాజం రావాలా, పంపకము, ఉత్పత్తి, రవాణా సమాజం కోసం జరగాల. అదాని కోసం కాదు, అంబానీ కోసం కాదు, లేకపోతే కాంట్రాక్టర్ల కోసం కాదు, కోట్ల కొద్ది లక్షల కొద్ది దోచుకునేటటువంటి మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళ కోసం కాదు, రామేశ్వరరావు కాంట్రాక్టర్ లాంటి వాళ్ళ కోసం కాదు, ఒక మంచి సమాజం కోసం రావాలి. ఈరోజు ఎవరైతే నీతి నిజాయితీ అని చెప్తున్నారో, గత 10 రోజుల్లో, ఒక నెల రోజుల్లో ఎంతమంది అవినీతి పనులను చేర్చుకున్నారో, ఎంతమంది అవినీతి వల్ల ఎలక్ట్రాల్ బాండ్స్ కింద 100,000 కోట్ల రూపాయలు సంపాదించారో, అది అసలు కరప్షన్. ఆ కరప్షన్ గురించి ఎవరు మాట్లాడతలేడు. అట్లా మాట్లాడటమే అది మా భావాలు. ఈ భావాలని అణిచేసేటువంటి ప్రభుత్వమే అణిచివేత భావాలను అణిచివేయడానికి చేసేటువంటి ప్రయత్నం. కాబట్టి మిత్రులారా, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి లోపల భారతదేశం ఉన్నది. చాలా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఒక మనువాద శక్తులు పూర్తిగా సమాజాన్ని ఒక దోపిడి భావజాలంతో నింపేటటువంటి వాళ్ళు, కులాల పేరు మీద, మతం పేరు మీద విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు, పూర్తిగా ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి అదాని, అంబానీ లాంటి వాళ్ళ ఏజెంట్లు ఇవాళ పైన కూర్చొని రామ్నామ్ చెప్పిన పరాయిమాల అన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఒక విధానాన్ని మనం రక్షించుకోవాలి. ఎందుకనంటే ఏ నేరం చేయకపోయినా కూడా కేసులు పెడతా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి వ్యక్తిని తీసుకెళ్లి ఏ సాక్ష్యం లేకుండా, ఏ ఆధారం లేకుండా ఇవాళ జైల్లో పెట్టి ఇవాళ బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇది వీళ్ళే మళ్ళీ అధికారం కోసం ఏం జరుగుతుంది? నా అభిప్రాయంలో, నా అంచనాలో ఇలాంటి మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు మళ్ళీ ఈ మోడీ లాంటి వాళ్ళు కనుక అధికారంలోకి వస్తాయి. కాబట్టి మిత్రులారా, గద్దర్ ఈ యొక్క సభ సందర్భంగా మనం ఒక శపథం చేయాల్సిన అవసరం ఉంది, మనం ఒక కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ భావాలను మరింత ముందుకు తీసుకొని పోవాలా, ఆ భావాలను మరింత పరిపుష్టం చేయాలా, త్వరగా చైతన్యం తీసుకోవాలా, ఎక్కడ దోపిడీకి కూడా వస్తున్న విషయం తెలవాలా, నిరుద్యోగం ఎందుకుందో తెలవాలా, ఆకలి చావుడు ఎందుకున్నదో తెలియాలా, రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నదో తెలియాలా, డిగ్రీ సంపాదించి కూడా రోడ్ల మీద నిరుద్యోగులు తిరుగుతున్నారే, ఎందుకు తిరుగుతున్నారు
పొందుతున్నారనే విషయం తెలుసుకోవాలా. ఈ దేశంలో సంపద 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 1,00,000 కాదు, 10 లక్షలు కాదు, కోటి కాదు, 10 కోట్లు కాదు, 60 లక్షల కోట్లు, 80 లక్షల కోట్లు బ్లాక్ మనీ ఉందని సాక్షాత్ ప్రధానమంత్రి ఉన్నటువంటి వాడు చెప్పాడే. నేను బయటకు తీసుకొస్తాను. ఎక్కడ తీసుకొచ్చావు నాయన? ఎక్కడొచ్చింది బ్లాక్ మనీ బయటకు? ఎవరి ప్రతినిధి నువ్వు? అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఏ వర్గం ప్రతినిధిలో మనం తెలుసుకోవాలా, ఏ వర్గ ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారో తెలుసుకోవాలా, ఏ కులాల ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారో తెలుసుకోవాలా, ఏ దోపిడీ సమాజం కొనసాగించాలని ప్రయత్నం చేస్తే అది మనం తెలుసుకోవాలా. ఆ తెలుసుకునేటటువంటి ఒక క్రమంలోనే గద్దర్ యొక్క ఆలోచనలను భావాలను మనం ముందుకు తీసుకొని పోతాము. అణిచివేత వాడి తాతకు కూడా సాధ్యం కాదు, ఎవరికి కూడా సాధ్యం కాదు. వచ్చేది మన రాజ్యం అని చెప్పి చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నారు, శ్రీకాళ కూర్చొని ఆదిగా మీ గురించి చేసి కూర్చొని సమోసాలు తిన్నారు కదా, రాని కూర్చొని ఆ కళాకారులు కదా, మీకు ఎవరికి అవకాశం ఇవ్వ బాబు సురేష్ మీరు అందరు 60 ముచ్చట పెడుతున్నారు, రాని అందరు రాని పోపడాని పెద్ద పెద్ద వాళ్ళు మంచి మంచి మాటలు చెప్తున్నారు, మూల మీరు ముచ్చట్లేదు, రాని అందరు రాండి. ఇప్పుడు అల్లం నారాయణ గారు వాళ్ళ ఆర్టికల్లతోటి చదివి చైతన్యవంతులు అయిన వల్ల నేను కూడా కొద్దిగా ఉన్న అల్లం నారాయణ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ సభకి అధ్యక్షత వహించిన పృథ్వీరాజ్కి, విమలక్కకి, సూర్యంకి, వెన్నెలకి, గద్దరన్న ఉన్నప్పుడు ఈ తూటా ఎవరు పేల్చినారు, నా మీద కాల్పులు ఎవరు జరిపినారు, ఇప్పటికన్నా తేల్చండి అని ఈ మీటింగ్లు పెట్టేవాళ్ళు. ఇక్కడ గద్దరు ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ప్రశ్న వేస్తూ ఉన్నాం. గద్దర్ లేడు, ఆయన అడగడం లేదు, మనం అడుగుతున్నాం. ఏమడుగుతున్నాం? అవును, ఇప్పటికీ కూడా గద్దర్ మీద కాల్పులు ఎవరు జరుపుతున్నారు? గద్దర్ మీద కాల్పులు ఎందుకు జరుపుతున్నారు? నిజంగానే ఇంతకుముందు దాకా మాట్లాడిన వాళ్ళు అన్నట్టుగా నక్సలైట్ అయినా, తెలంగాణ కోసం పనిచేస్తున్నాడనా, లేదా ప్రజల కోసం పనిచేస్తున్నాడనా? ఎందుకు గద్దర్ మీద కాల్పులు జరిగినాయి? గద్దర్ మీద కాల్పులు జరగడానికి ప్రత్యక్ష కారణంగా తెలంగాణ కనబడుతుంది. కానీ అంటే అప్పుడు భువనగిరి 96లో మనం కీలకంగా చెప్పుకోవాలంటే తెలంగాణకు సంబంధించిన పరిణామాలలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన పుస్తకాలు, సాహిత్యము, తెలంగాణ అస్తిత్వం మీద మళ్ళీ కొత్త కొత్త అంచనాలు, సిద్ధాంతాలు ఇవన్నీ వచ్చిన క్రమంలో ఒక ఆర్గనైజ్డ్గా 96 సభ జరిగింది భువనగిరి. తెలంగాణని అట్లాగే భువనగిరికి ముందు ఇక్కడ థియేటర్లో జరిగింది కూడా ఇంతకుముందు పృథ్వీ చెప్పినట్టుగా అదొక ప్రధానమైన సభ. దాని తర్వాత పీపుల్స్ వార్, అప్పటి పీపుల్స్ వార్ అక్కడ వరంగల్లో అతిపెద్ద సభ జరిపి ఒక డిక్లరేషన్ ప్రకటించింది. గద్దరన్న భువనగిరిలోని పాట పాడినాడు, అమ్మా తెలంగాణమా, ఆకలికి తెలంగాణమా. అది తెలంగాణని మళ్ళీ ఒక కొత్త ధోరణిలో చూపించడానికి పాడిన పాట అది. ఆ తర్వాత 97లో గద్దరన్న మీద కాల్పులు జరిగినాయి ఏప్రిల్. ప్రత్యక్ష కారణం తెలంగాణ అయినప్పటికీ కూడా గద్దర్ ఒక్క తెలంగాణ వల్లనే కాదు, మనం అనుకుంటున్నాం. కానీ చివరిలో ఆయన కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినాడు. అట్లాగే ఇవాళ రాజ్యాంగవాదులని అంటున్నారు, కానీ రాజ్యాంగవాదం అనేదే అంతరించిపోతున్నది. అసలు రాజ్యాంగమే ఉండేటట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఈ రాజ్యాంగానికే ఎసరు పెట్టినట్టున్నారనే ఒక దశలో, అతి క్రూరమైన చట్టాలు వస్తున్న దశలో, రాజ్యాంగమే ఇక పరిష్కారం దిక్కు అనుకున్న దశలో గద్దరన్న రాజ్యాంగాన్ని ఎత్తిపడుతూ కూడా దిగినాడు. గద్దరంటే ఏమిటి అసలు? కానీ ఎవరినైనా ఒక అంచనా వేసేటప్పుడు తప్పనిసరిగా మనం గమనించాల్సిందంటే
ఆయన జీవితకాలం పాటు ఏ విలువలతో జీవించినాడు, ఏ లక్ష్యాల కొద్దీ జీవించినాడు, ఏ సిద్ధాంతం ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు. ఒకటి మాత్రం చెప్పగలం, మనం ఎవ్వరమైనా కూడా గద్దరన్న ఎన్నడూ కూడా సామాన్య ప్రజానీకం నుంచి వైదొలగలేదు, సామాన్య ప్రజల నుంచి వైదొలగలేదు, సామాన్య ప్రయోజనాల నుంచి వైదొలగలేదు. ఆయన ఎన్ని మాట్లాడినా కూడా మళ్ళీ అంతిమంగా ఆయన మౌలిక తత్వంగా ఉన్న ప్రజల గురించి ఆలోచించాడు. అది మనం ప్రధానంగా గమనించాలి. గద్దర్ సాహిత్యము, ఆట పాట, జీవితము మొత్తం కూడా ఆ ప్రేరణగా జరిగిందే. ఆ ప్రేరణతో పాటుగా గద్దర్ వారసత్వం, వారసులారాన్ని ఇంతకు సూర్యం పిలిచినాడు కదా, గద్దర్ వారసత్వం ఆయన ఏమిచ్చినాడు ప్రపంచానికి? దాదాపుగా చనిపోయేదాకా పాటలు పాడినాడు, చనిపోయిన దాకా వేదికలెక్కి మాట్లాడినాడు, రంగస్థలం మీద ఒక ఉప్పెన వల నర్తించినాడు, చనిపోయేదాకా కూడా మౌలికమైన విశ్వాసాల మీద నిలబడి ఉన్నాడు. ఎన్నడూ ఆయన బయదొరలేదు. ఏమిటి ఆయన మౌలికమైన విశ్వాసాలు? గద్దరన్న జీవితకాలం పాటు పయనించింది ఏమిటి? అసలు ఆయన మనకి ఇచ్చింది ఏమిటి? ఆయన ప్రజా కళలను, సంస్కృతిని, అట్లాగే విప్లవ సంస్కృతిని, జానపద బాణీల నుంచి విప్లవీకరించిన ఒక కొత్త ఒరవడిని ఆయన మనకిచ్చిపోయినాడు. అదంతా కూడా విప్లవ సంస్కృతి. తెలంగాణలో జరిగిన పరిణామాలన్నింటిలో కూడా తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు కావచ్చు, అంటే ఇట్లాంటి మూలాలు ఉన్నప్పటికీ కూడా, శ్రీకాకుళ పోరాటంలో సుబ్బారావు, పానిగ్రాహి లాంటి వాళ్ళు ఇట్లాంటి సాహిత్యాన్ని సృష్టించినప్పటికీ కూడా, శివసాగర్ మొట్టమొదటి చెల్లి చంద్రమ్మ లాంటివి రాసినప్పటికీ కూడా, అంతిమంగా గద్దర్ అనేవాడు ఈ తెలంగాణలో కాదు భారతదేశంలో కళను ప్రజల పరం చేసే ఒక రెవల్యూషనరీ సంస్కృతికి ఆద్యుడు, మూలము, చివరిదాకా నిలబడ్డాడు. మరి దాన్ని కాదనలేని సత్యం అది. వందలాది వేలాది ప్రదర్శనలు కావచ్చు, వందలాది వేలాది పాటలు కావచ్చు, ఇతరుల పాటలను కూడా విప్లవీకరించి ఆయన చాలా వరకు ప్రజల్లోకి తీసుకెళ్ళిన ఇతరుల పాటలు కూడా తీసుకుపోయినాడు. సరే, గూడంజన పాట ఇంకా వేరే రకంగా గద్దర్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, కానీ అల్లం వీరయ్య పాట, ఈవెన్ ఎర్రజెండా పాట లాంటివి మన వీళ్ళ పాటలన్నింటినీ గద్దర్ జనంలోకి తీసుకుపోయాడు. ఊరు మనదిరా అంటే గద్దరన్న రాసిందని అనుకునేవాళ్ళు. అంటే ఇట్లాంటి ఒక సంస్కృతిని, ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని, ఒక రెవల్యూషనరీగా ఉండి ప్రవేశపెట్టినవాడు గద్దర్. అందుకే గద్దర్ మీద కాల్పించింది. పైకి మనకు తెలంగాణని కనపడుతుండొచ్చు, కానీ గద్దర్ అనేవాడే ఇంతకుముందు మాట్లాడిన అన్ని చెడుగులకు వ్యతిరేకంగా నిలబడ్డవాడు. జీవితకాలం పాటు దాని మీద నిలబడ్డవాడు ఆయన గద్దర్. ఆయన కార్యరంగం, సాంస్కృతిక రంగం కావచ్చు, కానీ పార్టీ సభ్యత్వం, పార్టీకి మద్దతు ఇవ్వడము, పార్టీలు మాట్లాడడం, పార్టీల గురించి అవన్నీ వేరే విషయాలు. కానీ గద్దర్ అంటే మౌలికంగా నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, భారతదేశంలోనే ఒక ప్రత్యామ్నాయ సంస్కృతికి ప్రతీక గద్దర్. అందువల్ల నేను ఎక్కువ టైం తీసుకొని ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. గద్దర్ని ఎట్లా పిలుచుకుంటాం? ఇట్లా మాట్లాడుకోవడం ద్వారానా, మీటింగ్ పెట్టడం ద్వారానా, లేదా గద్దర్ వారసత్వాన్ని ఎట్లా పీల్చుకుంటాం అనేది కూడా అతి ముఖ్యమైన విషయంగా నేను భావిస్తున్నాను. అంటే ఒక ఫౌండేషన్ పెట్టి పుస్తకాలు వేసి ఇదంతా ఒక కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఒక డిమాండ్ చేయవలసి ఉన్నది. యూరోప్లో కానీ, అమెరికాలో కానీ, లేదా వెస్టర్న్ నేషన్స్లో కొన్నిట్లలో కానీ సాహిత్యకారులకు గౌరవం కల్పించడానికి కానీ, సాహిత్యకారులను జీవితాంతం గుర్తుంచుకోవడానికి కానీ కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. షేక్స్పియర్ లాంటి వాళ్ళ కోసం కావచ్చు, ఇంకా ఇట్లాంటి చెప్పుకోవచ్చు, చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మన దగ్గర అట్లాంటి ప్రయత్నాలు లేవు.
గురజాడ గురించి, గురజాడ అక్కడ పీఠం పెట్టి ఆయన ఇల్లు అట్లాంటివి కాపాడాలని, శ్రీశ్రీ ఇల్లు ఎక్కడున్నదో కాపాడాలని ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం. కానీ మన దగ్గర ప్రయత్నాలు లేవు. విప్లవ శక్తులు అనుకునే వాళ్ళు అసలు దాన్ని విడిచిపెట్టి తిరిగినారు. సుబ్బారావు పాణిగ్రాహి లాంటి వాళ్ళ భార్య ఇటీవలి కాలంలో ఆమె ప్రజల్లోకి వచ్చినప్పుడు అవి ఫేస్బుక్లలో చూసినప్పుడు చాలా ఆశ్చర్యమిస్తుంది. ఎవరికి పట్టింపు లేదు. మన కోసం నిలబడి, మన కోసం ఒక తూటాను మోసి, మన కోసం కాల్పులు జరిగిన తర్వాత కూడా అన్నేళ్ళు ఒక ఉద్యమాన్ని నడిపించి విప్లవోద్యమం అట్లా పక్కకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత, కాల్పులు జరిగిన తర్వాత ఆయన జీవిత కార్యాచరణ అంతా తెలంగాణ ఉంటాను నడిచింది. అట్లాంటివన్నీ ఎట్లా మనం నిలుపుకోవాలంటే, నేను ఈ వేదిక మీదుగా ఒక ప్రతిపాదన ఇస్తున్నాను. గద్దర్కు సంబంధించిన అన్ని పరిరక్షించుకోవాలి. గద్దర్ తొడుక్కున్న బూట్లు, గద్దర్ వేసుకున్న గొంగడి, గద్దర్ కట్టుకున్న గజ్జెలు, ఆయన నివసించిన ప్రాంతం, ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ మనం ప్రిజర్వ్ చేసుకోవాలనేది చాలా ముఖ్యమైన ప్రతిపాదనగా నేను చెప్తున్నాను. ఇది ఒక్కటేనా ఈ సంస్కృతిని ముందరకు తీసుకుపోవడానికి? ప్రాథమికంగా ఎన్ని చెప్పుకున్నా, మౌలికంగా ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా ఒక రెవల్యూషనరీ ప్రత్యామ్నాయ సంస్కృతికి ప్రతీక కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇంతకుముందు ఒక మిత్రుడు కరపత్రం ఇచ్చినాడు, అమరవీరులు, కళాకారులు అమరవీరులు అనేది. అట్లాంటి వాళ్ళు గద్దర్ అనంతరం వచ్చిన ఒక తరం గద్దర్ ప్రభావంలో ఉన్నది. గద్దర్ లేకుండా ఎవరున్నారు? నిజంగా కూడా గద్దర్ లేకుండా ఎవరు లేరు. వాళ్ళు కూడా చెప్పుకుంటారు, మనం కూడా చెప్పాల్సిన విషయం అది. ఆ గద్దర్కు సంబంధించిన వారసత్వాన్ని నిలపాలంటే, నిజానికి నంది అవార్డుల మీద నాకు కూడా వ్యతిరేకత ఆనందమే కావచ్చు, కానీ అదొక చిన్న ఇష్యూ. గద్దర్ని శాశ్వతంగా మనం నిలుపుకోవాలంటే, గద్దర్ సంస్కృతి మనలో ఇంకా మిగిలి ఉండాలంటే, కనీసం ఆయనకు సంబంధించి హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఒక ఆడిటోరియం నిర్మించాల్సి ఉన్నది. ఈ ఆడిటోరియంలో ఏ ప్రత్యామ్నాయ కళలు, ఏ ప్రత్యామ్నాయ కళారూపాలు, ఏ ఆటపాట, ఏ ధూమ్ధామ్ ఇట్లాంటివన్నీ ఆయన నిర్మించినాడో వాటికి సంబంధించిన అన్ని రకాల వాటిని ప్రదర్శనకు వీలుగా ఆడిటోరియం నిర్మించాలి, క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయాలి. ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా మాత్రమే గద్దర్ అన్ని విషయాలని కాపాడుకుంటూ ఇట్లాంటి ఒక ఆడిటోరియం నిర్మించడం ద్వారా అక్కడ ఈ ప్రత్యామ్నాయానికి సంబంధించిన, సంస్కృతికి సంబంధించిన ఒక అధ్యయన వేదిక ద్వారా అధ్యయనం కల్పించడం ద్వారా మాత్రమే ఆయనను మనం ఇంకా ముందరికి తీసుకుపోగలం, ఆయన జ్ఞాపకాలని మనం కాపాడుకోగలం, ఆయన వారసత్వాన్ని మనం మనలో నిలుపుకోగలమని భావిస్తూ ఉన్నాను. ఈ ప్రతిపాదన నిజంగానే ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుందని, తప్పనిసరిగా ప్రభుత్వంతో ఈ విషయం ఒప్పిస్తే ఒక అద్భుతమైన, మనలో గద్దర్ ఉన్న కాలంలో మనం జీవించి ఉన్నందుకు గౌరవిస్తే ఒక అద్భుతమైన ఒక కళాకారుణ్ణి మనం నిలుపుకోవాలంటే ఇట్లాంటివి ప్రభుత్వం ద్వారా చేసి, లేదా మనం నిర్మించి, ఒకవేళ ప్రభుత్వం వీలు కాకపోతే మనమన్నా నిర్మించి భవిష్యత్తులో గద్దర్ని కాపాడుకోవాలని, మనలో నిలుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అన్న. అల్లం నారాయణ గారు చెప్పినట్టు వాస్తవం కూడా చాలా విభిన్న రకాల ఓన్లీ పుస్తకాలు వాటికి మటుకు ఏం గదర్ ఫౌండేషన్ అటు పరిమితం కావాలని కూడా లేదు. మీలాంటి వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని మీ అభిప్రాయాలు షేర్ చేసుకొని తన చరిత్రను భావి తరాలకు ఉపయోగపడేటట్టుగా రీసెర్చ్ సెంటర్లు కావచ్చు, ఆడిటోరియంస్ కావచ్చు, ఎన్ని రకాలుగా రాయలే గారు కూడా చెప్పింది. వరంగల్లో ఉన్నటువంటి 5 acres సంబంధించినటువంటి మొత్తం అదొక వరల్డ్ అనే చాలా పెద్ద రీసెర్చ్ సెంటర్ లెక్క తయారు చేసేటట్టుగా అన్నిటినీ మేము పరిగణలోకి తీసుకొని పోతున్నాం. ఇప్పుడు సూర్యం ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసేది ఉంది. కొన్ని ప్రతిపాదనలు వచ్చిన దాంట్లో, స్వీకరించిన దాంట్లో గద్దర్ అన్న పేరు మీద ఆల్ ఇండియా గద్దర్ కల్చరల్ ఫోరం ఏర్పాటు చేయాలని చెప్పి కింద నుంచి మిత్రులు రాసి పంపించారు. సో గద్దర్ సాంస్కృతిక ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించి ఆల్ ఇండియా గద్దర్ కల్చరల్ ఫోరం
ఈ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయమని చెప్పి మిత్రులు పంపించారు. దీనిపైన మేము ఖచ్చితంగా మా చైర్పర్సన్తో ఈ ప్రతిపాదనని మా మిగతా సభ్యులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి ఖచ్చితంగా ఈ ప్రతిపాదనని దేశవ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో గద్దర్ ఆల్ ఇండియా గద్దర్ కల్చరల్ ఫోరం పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది దాదాపు 10వ రిక్వెస్ట్. అందుకు మేము మధ్యలో ఈ ప్రతిపాదనని స్వీకరించాము. ఇది మా చైర్పర్సన్కు మిగతా మెంబర్స్ అందరితో పాటు చర్చించి దీని మీద ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. జాకబ్ అన్న ఎక్కడున్నా వేదిక మీకు రావాలి. ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడే 2 నిమిషాల పర్వం ఉంటుంది కదా, సభ కొద్దిగా స్టార్ట్ అయిన తర్వాత అది జర మొదలైనట్టున్నది. మా యాదగిరి సార్ చెప్పి ఇంత ముందు 2 నిమిషాలు మాట్లాడుతుంటే మీరు 2 నిమిషాలు కాదు 2 రోజులు మాట్లాడే గదరన్న గురించి చూడవద్దు, అంత సన్నిహితులు వాళ్ళు. కాకపోతే ఇంకో నిమిషం ఎక్కువ మాట్లాడుతున్నారు. సరే 3 నిమిషాలు కొడితే సంతోషం. పాచమంతులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు పృథ్వీరాజ్ గారికి, గద్దర్ అంటే మొదటి నుంచి ఉన్న మాస్టర్జీ గారికి, మొదటి నుంచి ఉన్నాడు ఆయన. పాపం గద్దరన్నతో ఆట పాట కొంగనీరు కట్టించింది. ఈరోజు మిత్రులారా, ఈ రంజాన్ నెలలో ఈరోజు షబె ఖదర్ అంటే అధికారపు సాయంకాలం. ఇది కూడా జగ్నేకి రాత్రి ఈరోజు. అందుకని మనం మేల్కొందాం అందరం. అందుకంటే షబె ఖదర్ ఏం చెప్తున్నామంటే, కాళీ కమ్లీ వాలే తుంపే లాఖో సలాం అంటే మహమ్మద్ ప్రాఫెట్. కాళీ కమ్లీ వాలా మేరా యార్ హై బడా దిల్దార్ హై అంటే శ్రీకృష్ణుడు. కృష్ణుడు నల్లగొంగడి వేసుకొని తిరిగినాడు, మహమ్మద్ ప్రాఫెట్ నల్లగొంగడితో తిరిగినాడు. గద్దర్ కూడా నల్లగొంగడి వేసుకొని ఊరు తిరిగినాడు. గొంగడే కదా. మహమ్మద్ ప్రాఫెట్ ఎంతనో భజన ఉంటుంది, మీరు చూస్తే ఉంటుంది. కృష్ణుడి కాళీ కమ్లీ వాలా మరి యార్ హై. ఆమె అడుగుతాడు కూడా యశోదను, అమ్మ నేను నల్లగొండని రాధ వేలకోలం చేస్తుంది, నన్ను నేను నల్లగెందుకున్నా, నల్లగలేవు నాయన, నల్లగొంగుడి కప్పుకున్నాను, నల్లగా కనిపిస్తున్నావు అని. కమ్లీ అది హిందీ వర్డు, ఉర్దూ వర్డు. ఈరోజు మనము గద్దర్ని ఎందుకు తెలుసుకుంటామంటే, ఆయన లేనిదే తెలంగాణ లేదు. తెలంగాణలో ఊరూరా కనీసం 20 మంది కళాకారులు ఉంటారు. గద్దర్ లాగానే ఆడతారు, గద్దర్ లాగానే పాడతారు, గద్దర్ లాగానే చిందేస్తారు. ఇక్కడ సురేష్ మహాజన్ ఉన్నాడేమో, సింగరాజపల్లిలో ఆయన గద్దర్ పాటల సభ పెడితే 50 మంది అదే ఊరు అట్లనే ఆడుతున్నారు, అట్లనే పాడుతున్నారు. ఎందుకు చెప్తున్నంటే, గద్దర్ పూర్వం సూపర్ స్టార్ ఉండేవారు. సూపర్ స్టార్ అంటే అట్లనే నటిస్తారు, చార్లీ చాప్లిన్ లాగా. చార్లీ చాప్లిన్ డ్రెస్ వేసుకుంటారు, చార్లీ చాప్లిన్ మీసాలు ఉంటాయి, చార్లీ చాప్లిన్ ఛత్రి ఉంటుంది, చార్లీ చాప్లిన్ కర్ర ఉంటుంది, చార్లీ చాప్లిన్ షూ ఉంటాయి. చార్లీ చాప్లిన్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెడితే దానికి చార్లీ చాప్లిన్ కూడా పోయిండు. ఆయనకు 4th ప్రైజ్ వచ్చిందట. గద్దర్ కాంపిటీషన్ పెడితే గద్దర్ కూడా అట్లనే జరిగింది. ఊరు అట్లాంటి వాళ్ళని తయారు చేసినాడు ఆయన. ఎంతమంది తయారు చేసినాడు గద్దర్. ఈరోజు సజీవంగా ఉన్నదంటే తెలంగాణలో జానపద కళలు గద్దర్ లాంటి కళాకారుల వల్లే. ఆయన ఈ గొంగడి, గోషి, ఒగ్గు కళ, గొల్ల రుమాలు వేసుకొని తిరిగింది సుద్దాల హనుమంతుని చూసి. సుద్దాల హనుమంతు వారసత్వం ఊరు తీసుకొని పోయినాడు దాన్ని. ఇటువంటిది ఆంధ్ర వాళ్ళు చూసి ఆశ్చర్యపడుతుంటారు, ఈర్ష్యపడుతుంటారు. ఇక్కడ మీ దగ్గర జానపద కళలు సజీవంగా ఉన్నాయి, మా దగ్గర ఎందుకు లేవండి అని త్రిపురేని గోపీచంద్ గారు రాసినారు. మా దగ్గర కాలూరు వచ్చి ఇంగ్లీష్ చదువు వచ్చి కొట్టుకుపోయిందని. తెలంగాణలో సజీవంగా ఉన్నాయి, దాన్ని కాపాడుకోవాలి. పాలో ఫ్రేరే చెప్తాడు, రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించలేనప్పుడు ప్రజా సంస్కృతిని ఆయుధంగా మలుచుకోవాలన్నాడు. గద్దర్ అదే చేసినాడు. పాలో ఫ్రేరేని అనుసరించి ప్రజల సంస్కృతిని ఆయుధంగా చేసుకున్నాడు. అందుకనే ఆయన మీద 6 తూటాలు బహుమతి ఎందుకు. ఈరోజు పాపం ఆ బీరప్ప, ఆయనకు ఆపరేషన్ చేసిన బీరప్ప ఇప్పుడు నిమ్స్ డైరెక్టర్. ఆయన చెప్పినాడు, ఆయనకు మానసిక స్థైర్యం మామూలు స్థైర్యం కాదు. మేమైతే తీసినాము 6 తూటాల నుంచి 5 తూటాలు తీసినాము, ఒకటి తీయలేకపోయినాము, వెనుపూసలో ఉంది. అది తీస్తే
మెదడు నరాలు చిట్లుతాయి, చిట్టి పారాప్లేజియా వస్తుంది, అంటే పక్షవాతం లాంటి కాలు చేతులు పడిపోతాయి అని చెప్తే ఆయన ఎన్ని ఉంటా అంత ఉండనియండి, అది నేను బహుమతిగా ఉంచుకుంటానని చెప్పినాడు. మాకు ఈరోజు వచ్చే ముందు చెప్పినాడు, అది నాకు రాజకీయాలు తెలియయండి, అందుకే నేను రాలేకపోతున్నాను, మాట్లాడే ధైర్యం లేదు, కానీ అటువంటి మానసిక స్థైర్యం అనే వ్యక్తి మనకు కనిపించడం చెప్పినాడు. ఆయనకు ఆపరేషన్ చేసిన డాక్టర్ బీరప్ప. ఇది ఆయన మానసిక స్థైర్యం మామూలు కాదు, ప్రజల కోసమే జీవించాలనుకున్నాడు. ఆయనకు చాలా ఇష్టమైన పాట, చాలా పాటలు పాడేవాడు, ఎన్ని పాటలు పాడినాడు ఆయన. ప్రతి పాటకు ఒక ముగింపు ఉంటుంది, సందేశం ఉంటుంది. మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక సందేశం తీసుకొని పోవాలి. అది సందేశం ఏంటంటే తర్వాత ఏం చేయాలి. ఈ పాటలో నాంది ఉంటుంది, ప్రస్తావన ఉంటుంది, ఉపసంహారంలో ఏముంటుందంటే ఒక సందేశం. ఎంతని ఏడ్చేవు, ఏమని ఏడ్చేవు లక్ష్మమ్మ, ఎంత ఏడ్చినా, ఏం చేసినా ఏం సాధిస్తావు. కొమ్ముగల్లి కొండలు లక్ష్మమ్మో, నీ కొడుకు కొలిమి రాజేశుడు లక్ష్మమ్మో, కొడవళ్ళు నూరుకొని లక్ష్మమ్మో, నీ కొడుకులు గలవు లక్ష్మమ్మో, అంటే దొరలను కోసి పారేయమని చెప్పిండు. తల్లికి కూడా చెప్పిండు. అటువంటి సందేశం మనం కూడా ఇక్కడి నుంచి పోయేటప్పుడు దోపిడీ మీద పోరాటం చేయాలి. గద్దర్ వారసత్వం అంటే ఏంటంటే ఎక్కడ ఏది జరిగినా దాన్ని సహించొద్దు, దాని మీద పోరాటం చేస్తూనే ఉండాలి. 5 తూటాలు వదిలేసిన తర్వాత 6వ తూటా ఒకటి వీపులో వెన్నుపూసలో పెట్టుకొని, నేను వెన్నుపూసనే ఉంచుకుంటాను, వెన్నపూసను ఉంచుకోను. వెన్నపూస అంటే మలై రుద్దడం, శత్రువు బూట్ల మీద మలై రుద్దడం, అటువంటి నేను చెయ్యను. నేను ప్రజలతో ఉంటానని చెప్పినాడు, ప్రజల గొంతుకైనాడు, ప్రజల ఆర్తనాదమైనాడు. అందుకని ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడి నుంచి సందేశంతో పోదాము, ఆయన వారసత్వాన్ని కొనసాగిద్దాము, పోరాట పట్టుమని ఇంకా పదులు పెట్టిద్దాము. ఇంకా తెలంగాణలో మళ్ళీ జానపద కళలను ఊరుగా తీసుకొని పోదాం. గద్దర్ ఇంతకుముందు కంచయ్య గారు చెప్పినట్టు హవేరీలో, కర్ణాటకలో హవేరీలో దేశంలో ఒకటే యూనివర్సిటీ ఉంది, ఫోక్లోర్ యూనివర్సిటీ, కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ. అట్లాంటిది తెలంగాణలో గదర్ పేరు మీద ఒక ఫోక్లోర్ యూనివర్సిటీ స్థాపించాలి. ఆ స్థాపించడానికి మనం ప్రభుత్వం ఒప్పిద్దాం, మెప్పిద్దాం, అవసరమైతే నొప్పించడానికి కూడా, మెప్పించడానికి ఒప్పించడానికి వెనుకాడము, నొప్పించడానికి కూడా వెనుకాడము. అదే లాఠీ, గద్దర్ చేతిలో లాఠీ తీసుకొని ప్రభుత్వం మీదకి పోదాము. నమస్కారం. థ్యాంక్ యూ. చాలా మంది యువకులు ఈ మాటలన్నీ వింటున్నారు, చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నారు. గదర్ వారసత్వాన్ని కంటిన్యూ చేసేందుకు మాతో పాటుగా, గదర్ ఫౌండేషన్ తో పాటుగా చాలా మంది వచ్చినట్టుగా మాకు అనిపిస్తున్నాయి. ఇప్పుడు మాకన్నా ముందు నుంచి గదరంగతో ఎంబడి ఉన్నటువంటి మన మాస్టర్ అన్న అప్పటి నుంచి అన్న పొందపోతారు, నేనే కావాలని 2 ఉపన్యాసాల తర్వాత, ఎందుకంటే వారి అనుభవాలు చాలా ఉంటాయి అన్న. ఒక 2 పాటతోటి మొదలు పెట్టి ఇక మిగతా వాళ్ళు కూడా అన్నారు, నెక్స్ట్ మాట్లాడతారు. అన్న మాట్లాడాల్సి. ధన్యవాదాలన్న. సభాధ్యక్షులు పృథ్వీరాజ్ అన్న గారికి, వేదికను అలంకరించిన ప్రతి వారికి నా హృదయపూర్వక జయభీములు. నేను ఒక 3 విషయాలు మాట్లాడతాను, దయచేసి మీరందరూ వినాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటి ఏంటంటే, గద్దర్కు నాకు ఒక సామీప్యం, ఒక పోలిక. వాళ్ళ తాత ముత్తాతలు మా గజ్వేల్ అప్పటి తాలూకా పూర్వీకులు, మా తాత ముత్తాతలు అప్పటి తాలూకా పూర్వీకులు. ఆయన మాల కులంలో పుడితే నేను మాదే కులంలో కూడా అచ్చమైన జాతి మాది. అంటే అచ్చం జాతి అంటేనంటే ఈ దేశంలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ దేశానికి సర్వ సంపదల్ని, సంస్కృతిని సృష్టించినటువంటి జాతి మాది. సనాతన ధర్మం కాదు, అతి పురాతన ధర్మం, అదే జాంబాబా ధర్మం. మిత్రులారా, ఆ జాంబాబుడు ఇచ్చినటువంటి ధర్మాన్ని ఇప్పుడు మనం నెలకొల్పవలసినటువంటి సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మంతో చాలా పరిశ్రమలు చేస్తున్నటువంటి ఈ యొక్క అధికారాన్ని మన పురాతన ధర్మమైన జాంబోధరంతో మఠాస్ చేయడానికి అద్భుతమైన తాత్విక భూమికుంది. మరి మిత్రులారా, అన్నగారు ఏ అంటరానితనం వల్ల అయితే ఒక కళాకారుడుగా నిరూపించుకోవాలి. ఫస్ట్ మా సారు జయబిరాజు గారు, నేను పాటలు పాడతాను, నాకు అవకాశం కావాలి, ఉద్యోగం కావాలంటే ఆయన ఎంబడి తీసుకొని తన కారులో వాడవాడకు తీసుకెళ్ళి ప్రోగ్రాం ఇస్తే దాంట్లో మొట్టమొదలు బుర్రకథలు, అంటే ఆనాడు నాజర్ చెప్పినటువంటి బుర్రకథలో
ఆ తర్వాత మరి మరొక తెలంగాణ నాగరిగా పేరు వచ్చినటువంటి మరి బుర్రకథ రత్నం ఆయన వీరందరి యొక్క దీన్ని తీసుకొని ఆయన బుర్రకథలు చెప్పాడు. నేను చిన్నప్పుడు చూశాను, మా బొల్లారంలో శ్రీరామనవమి అప్పుడు అన్న అల్లూరి సీతారామరాజు బుర్రకథ చెప్తే నేను చూశాను. అయితే మిత్రులారా, ఏ కథలు చెప్పినా మనకి సమాజంలో విలువ లేదని తెలుసుకున్నాడో ఏమో మరి మా బొల్లారం. బోలా బీ హై ఆరాం బీ హై इसीलिए बोलारम है, इसीलिए बोलारम है. బాబు జర సౌండ్ తక్కువ, అంటే ఇది ఈక్వల్ ఆఫ్ బెటర్. బోలా भी है आराम भी है, इसीलिए बोलारम है, इसीलिए बोलारम है. अच्छा भी है बुरा भी है, इसीलिए बोलारम है. నేను ఇక్కడ బొల్లారం పేరు చెప్తున్నట్టన్నా, ఈ బొల్లారము చాలా సంస్థల్ని సృష్టించి ఇది విశ్వవ్యాప్తమైంది. గద్దర్ అన్న పేరుతో ఎట్లాగైతే విశ్వవ్యాప్తమైందో, మొట్టమొదలు బొల్లారంలో 1963లో ఎస్సీఆర్పి సొసైటీ అనేటువంటి ఒక సంస్థని పోకల నరసింహారావు అంటే పెడితే అది భారతదేశం అంతా పాకింది. అట్లాగే ఎస్ఆర్ శంకరన్, గద్దరన్న గారు, మా నరసింహరావు గారు, మా నరసింహరావు అన్న, అట్లాగే మా పరదాయ సార్ కొడుకు ప్రేమన్న, వీళ్ళందరూ కలిసి బైన్సా గుడి దగ్గర కూర్చొని ఒక సంస్థ పెట్టుకున్నారు. ఆ సంస్థ జననాట్య మండలి. అది మొత్తం విశ్వవ్యాప్తమైంది. ఇది బొల్లారంలో జరిగింది. ఆ తర్వాత విశ్వజన కళామండలి మాస్టర్జీ గారు పెట్టింది. అది కూడా విశ్వవ్యాప్తమైంది. మిత్రులారా, PWG 6000 లాంటి సంస్థలు కూడా బొల్లారంలో పుట్టింది. ఆఖరికి డబ్బు సేవ మండలి కూడా పుట్టింది బొల్లారమే. ఇసిలియే బోలా భీ హై ఆరాం భీ హై, ఇసిలియే బొల్లారం. మా బొల్లారంలో కత్తర్ సాయిలు, పప్పాయాలు అంటే వీళ్ళు పెద్ద గూండాలు, రౌడీలు, పైలవాళ్ళు. వీళ్ళని చూస్తే బొల్లారం పిల్లలు ఇచ్చేటోళ్ళు గారు. అటువంటి వాళ్ళు ఉన్నటువంటి చోట తాత్విక జ్ఞానాన్ని బోధించిన మా గద్దరన్నోళ్ళు ఓ సంస్థను పెట్టారు. అది విశ్వవ్యాప్తమైంది. అట్లాగే ప్రపంచంలో మొట్టమొదటిసారి భారతదేశానికి ఫుట్బాల్లో నాయకత్వం వహించడానికి ముందు గోల్ కీపర్ గా ఉన్నటువంటి తంగరాజన్ కూడా బొల్లారమే. అరే అచ్చా భీ హై బురా భీ హై. మిత్రులారా, బొల్లారం గురించి చెప్తున్నట్లంటే మా అన్న జీవితంతో ముడిపడింది. అందుకోసాన్ని బొల్లారం గురించి, నా బొల్లారం ఉన్నటువంటి దయ ఆటమానకి చిలుక ప్రాణమెల్లేదా ప్రాణం పోయిన ఆ డోలకు వాయిస్తూ అన్నకు సహకారం అంచినటువంటి మా దయ బొల్లారం వాళ్ళు. మిత్రులారా, ఈ బొల్లారంలో పుట్టినటువంటి నేను మా అన్నని కలవడానికి అప్పుడు కొత్తగా ఆయన మా భూమి సినిమా తర్వాత కార్యక్రమాలు ఇస్తున్నప్పుడు నేను ప్రయత్నం చేస్తే ఆయన చూసి ఈ డోలకు వాయిస్తున్నాడు, హార్మోని వాయిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, మరి వీళ్ళు కూడా మనకు వస్తే బాగుండు అనుకున్నాడేమో. ఎప్పుడైతే ఈ గోండుల మీద కాల్పులు జరిగాయో ఆ కాల్పులకు వ్యతిరేకంగా ఒక కళారూపాన్ని నిర్మించాలి అని పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు నాతో పనిచేసినటువంటి ఎం బాబురావు శ్రీకాకుళం నా డ్యూటీ మేట్,
నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసినప్పుడు అప్పుడు ఒక భారతదేశంలోనే అద్భుతమైన కళారూపానికి జీవం పోసాము. నరసింహరావన్న, గద్దరన్న, నేను ఈ ముగ్గురం కలిసి రగల్గండా బ్యాలని జుంబకు 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 బాలా జుంబకు జుంబకు నేను చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నప్పుడు సార్ జంగిలి డాన్స్ లో ఉన్నటువంటి ట్యూన్ బింబాలా 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 అంటరానితనం, కులతత్వం అణిచివేయకపోవాలంటే ఈ ప్రపంచంలో కాదు నాకు తెలియదు కానీ ఈ దేశంలో ముఖ్యంగా మా తెలంగాణలో మాకు మిత్రవైరుధ్యం ఎవరిదన్నా ఉన్నట్టు మిత్రులు మాకు కనబడ్డ వాళ్ళు, నాకు కనబడ్డ వాళ్ళు. నేను అంబేద్కర్ని అప్పటికే పూజిస్తూ ప్రేమిస్తూ ఆయన గురించి పాటలు పాడుతున్నాను. కానీ మమ్మల్ని కాపాడేవారు మా అన్నలు ఆ పీపుల్స్ వారిలో పనిచేస్తున్నారు. వాళ్ళతో కలిసి జతకట్టాలనుకుని ఆ రోజు నేను వాళ్ళు పిలిచిన వెంబడే జగన్నాట్య మండలికి వెళ్ళి 5 ఏళ్ళు కళారూపాలు చెప్పాడు. మా గద్దరన్న కానీ మా వంగపండ ప్రసాద్ కానీ వారు రాసినట్టే అనేకమైనటువంటి పాటలను డాన్స్ సమకూర్చాను. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి, మా కంపెనీకి జీతాలు ఇంకా అనేక పాటలకు డాన్స్ సమకూర్చి ఆ రోజు నా వంతుగా అంగలార్చని పని చేశాను. చాలా మంది అంగలారుస్తుంటారు, అరే మనం అప్పుడు ఉంటే బాగుండే, ఆయన తోడు పోయింటే బాగుండే, ఆయన సాయం చేసామని. నేను ఎప్పుడు జీవితంలో అంగలార్చే పని చేయలేదు. అందులో భాగమైనందుకు ఈరోజు నా జీవితం ధన్యమైందని తెలియజేసుకుంటూ, మిత్రులారా మా పృథ్వీరాజ్ అన్నకు ఒక విషయం గుర్తు చేయాలన్నా, నాకు స్టంట్స్ వేశారు. అన్నకు 2 దినాల ముందే నన్ను కూడా ఏం చేశాడు, నాకు 2 స్టంట్స్ పడ్డాయి, గోళీలు వేసుకోవాలి, అందుకే పోతాను నన్ను మన్నించాలి అని తెలియజేసుకుంటూ, మరి గద్దరన్న నీకు ఎర్రదండాలు ఒక పేరింటిలో పుట్టి శేషయ్య లక్ష్మమ్మల పుట్టి మరి విద్యావంతుడై ఒక ఇంజనీర్గా అద్భుతమైనటువంటి చదువులని మరి గత్యంతరం లేని పరిస్థితుల్లో సిండికేట్ బ్యాంకులోనో కెనరా బ్యాంకులో ఒక ఉద్యోగిగా చేరి ఆ ఉద్యోగం కంటే ప్రజల మేలు ముఖ్యమంత్రి సార్ మా గద్దరన్నని మా అక్క విమలక్కని మరి ఎంతో ఇష్టపడి వివాహం చేసుకొని మా సూర్యాన్ని, మా చంద్రాన్ని, మా వెన్నెలమ్మను కంటే ఆ వెన్నెలమ్మకు డ్యాన్స్ నేర్పించేటువంటి అవకాశం కూడా నా శిష్యురాలుగా ఆమె కూడా డ్యాన్స్ నేర్పించేటువంటి అదృష్టం నాకు కలిగింది. అటువంటి అమూల్యమైనటువంటి సంతానానికి కారకుడైన గద్దరన్న
అన్న చచ్చిపోయిన వెంటనే నెల రోజులకే రవీంద్ర భారతి మెయిన్ హాల్లో 45 పాటలు ఆయనకు అంకితం ఇస్తూ ఆ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేశాను. ఒక ధమ్మచక్రంలో ఉండేటువంటి బుద్ధుడు, బసవేశ్వరుడు, పూలే, పెరియార్, నారాయణ గురు, కాంశీరాంతో పాటు అన్న ఫోటోను పెట్టి ఆ 24 మందిని అక్కడ మహావీరులుగా చిత్రీకరించి ఆ కార్యక్రమానికి వారికి అంకితం ఇచ్చాను. మా అక్క వచ్చింది, మా చెల్లి వచ్చింది, మా అమ్మ విమలక్క వచ్చింది, అందరూ వచ్చారు. అయితే మిత్రులారా, దయచేసి మా కష్టాన్ని కూడా గుర్తించండి. మా యొక్క మేము పంచినటువంటి చిన్న ఆ యొక్క దీన్ని గుర్తించాలని నేను త్వరలోనే అన్నతోటి నాకు జననాట్య మండలితో నాకున్నటువంటి సంబంధాన్ని పుస్తకంగా రాస్తాను. అప్పుడు చాలా విషయాలు ఇంకా నా మనసులో ఉన్నాయని కూడా ఉన్నాయి. చాలా చెప్పుకోవడానికి సమయం తక్కువ ఇక్కడ, ఎందుకంటే అన్న యాదగిరి నన్ను మాట్లాడినట్టు తక్కువలో మాట్లాడాలి, ఎక్కువ మెసేజ్ ఇవ్వాలి, దమ్మొస్తుంది నాకు. కాబట్టి మన్నించాలని తెలియజేస్తూ చివరిగా మరి ఒకే ఒక పాటతో ముగిస్తాను. ఈ మాలమాదివులు ఎవరంటారంటే చాలా గొప్పలు సార్. ఈ మాలమాదివులు ఏంటంటే అసలు ముఖ్యంగా మాలమాదివులు అంటే మొత్తం ఈ దేశానికి మూలవాసులు. హరప్ప, మొహంజదారో నగరాలను నిర్మించినటువంటి వాళ్ళు, సింధు నాగరికతకి ఆద్యులు. అట్లాగే ఈ దేశంలో మీ రామాయణాన్ని, మీ మహాభారతాన్ని, ఆఖరికి మీ గతి లేకపోతే ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసిచ్చిన జాతి రామాది. మీది సనాతన ధర్మం, సనాతన ధర్మం. అయ్యా మాకు మోడీ అంటే చాలా ప్రేమ అన్న పృథ్వీరాజ్ అన్న, మోడీ అంటే నాకు చాలా ప్రేమ. ఎందుకంటే అన్ని ఒకటి చేస్తుండే ఆయన. భారతదేశంలో ఒకే జాతి, ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జిఎస్టి, ఒకే ఎన్నిక. మనమందరం మిత్రుల ఈ సభాముఖంగా కొడదాం, ఒకే కులం పెట్టు. పెడితే బాపనోడన్న పెట్టు, పెడితే బంగి అన్న పాయనోడన్న పెట్టు. ఈ రెండు పెట్టలేదు అనుకో, నువ్వు మనువాదాన్ని ప్రబలింపజేస్తున్నటువంటి వాళ్ళు మా భావించాల్సి వస్తుంది. నీకు ఓట్లు పడేది మరి ఇట్లయితే. ఈ ఓట్ల ముందే రేపో అనౌన్స్ చేయి, ఒకే కులం, అన్ని ఒకటి చేస్తున్నాం కాబట్టి చేస్తామనే నమ్మకం ఉంది. నాకు ఆయన అంటే చాలా ప్రేమ. మా అయ్యగారు ఇక్కడ ఆపాదిత ప్రతిభ, సంపాదిత ప్రతిభ ఉంటుంది సార్. ఆపాదించుకుంటారు. వాడు ఎవరో రాసేది నేనే రాశానండి అంట నీకలు తోకలు పీకేసి వాడి పేరు పెట్టుకుంటాడు. దీన్ని మనువాదులు అంటారు దీన్ని. అయ్యా రేడియో స్టేషన్లో మా అమ్మలు ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు, జానపద గీతాలకు హెడ్ వాళ్ళ బాపలు. ఈ పాటలు పెట్టారు ఎంత మనవాడి వాళ్ళు. ఆడ ఓవాలి టేప్ రికార్డు వచ్చుకొని ఇది నాయన ఎలా పాడావు పాట అంటారంటే ఆడు పాడతాడు. ఆడు పాడంగా నీకలు తోకలు పీకేసి జానకి రాసిన పాట అని పెట్టుకుంటాడు. ఇంత తక్కువ కూడు మెక్కే నీచులు. మా కంచాల సార్ చెప్తున్నాను, ఈసారి బర్రె గురించి పాట రాసిన అయిపోయింది. ఆవు తినేదదే గడ్డి, బర్రె తినేదదే గడ్డి, ఆవు తినేదదే గడ్డి, గేదె తినేదదే గడ్డి, ఆవులు గోవన్నరో నీచులు నికృష్టులు, గేదెలు బర్రెన్నరో నీచులు నికృష్టులు. ఆవుదాగేదే నిన్ను, గేదెదాగేదే నిన్ను, ఆవుది గోమూత్రమన్నరో నీచులు నికృష్టులు. ఇట్లా అనేకమైనటువంటి పాటలు రాశాం సార్. ఈ దేశానికి మరి బాబాసాహెబ్ ఆలోచన విధానంతో పాటు నీలిలాల్ గలవాలని ఎప్పుడో రాశాము. కానీ
మమ్మల్ని ఒక లాదు కొట్టి అవతలికి పంపించారు. నీళ్ళు కలపవలసినటువంటి బాధ్యత మా అన్న పృథ్వీరాజు మీద, మా యాదగిరి అన్న మీద, మా పెద్దలందరి మీద ఉందని తెలియ ధన్యవాదాలు. మన్నిస్తే నేను బయలుదేరుతాను, క్షమించాలి. సిగ్గు సిగ్గు అనాలి. పాటపై తూట సిగ్గు సిగ్గు, పాటపై తూట సిగ్గు. మా గదర్ ఫౌండేషన్ తరఫుకి వెళ్ళి అన్నకు క్షమాపణతో పాటు థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఇట్లా ఆపాలని నాకు లేకుండే, కానీ చెప్పినా కానీ ఒక్కొక్కరికి కూర్చుంటే తెల్లన్నాక నడుస్తూనే ఉంటుంది ఇది. ఇప్పుడు నేను మన తెల్లాపూర్ విగ్రహం చాలా కొట్లాడి పెట్టించింది మన భీమ్ భరత్, ఇక్కడే ఉన్నాడు. నిరాశ దీక్ష కూడా చేసిన మొట్టమొదటి విగ్రహం మా భరత్ను స్టేజ్ మీదకి రమ్మంటున్నట్లే మా పసునూరేనా, డాక్టర్ పసునూరి రావే పైకి రా, స్టేజ్ మీదకి రా. అడ్వకేట్ ప్రహ్లాద్ అండ్ అడ్వకేట్ దశరథ్ అన్న కూడా వచ్చి జర దండం పెట్టుకొని పోలే. ఇక నాలుగు నిండిపోయినాక జవాబుకు జవాబు ఇవ్వచ్చట, అంతే కదా. ఆకలితో ఉంటే ఎన్ని పాటలు జర ఇబ్బంది పడవచ్చు. మీ అందరికి పోయేటప్పుడు గువా ఉన్నది, మీ అందరికి తల బొట్లం ఇచ్చి పంపుతాం. అది అశోక్ అన్న తర్వాత మురళీ మదన్న అన్న దగ్గర రా, పైకి రా. మీ పేరు మా మిస్సినట్టున్నారు, మీరు ఏదో బయటకు వెళ్ళి ఇప్పుడు రా, స్టేజ్ మీకు రా. వీళ్ళందరూ కార్డు మీద పేర్లు ఉన్నారు, కొంతమంది మిస్ అయితే దయచేసి చెప్పండి. చాలా మంది దూర ప్రాంతానికి వచ్చారు, మా గద్వాలకెళ్ళి రంజిత్, మా బుచ్చి వచ్చారు, వీడికెళ్ళి మా ఎస్జేపీ శంకరన్న, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇంకా ఇది ఒకసారి ఇప్పుడు గద్దర్ అన్న తర్వాత అంబేద్కర్ అండ్ ఫోటోలు, వీళ్ళ ఫోటోలు ఒకటి పోస్టర్ ఆవిష్కరణ సమాంతర తరఫుకి వెళ్ళి మా వరుణ్ కుమార్ గారు వచ్చి కంచైలే గారితో చేతుల మీద జగనన్న ఒక్కసారి పైకి వచ్చిపోడు. సమ్మిడి జగన్నడనా లేడా? జోహార్ జోహార్, కాపాడుకుందాం. అమర హే గద్దరన్న, అమర హే అమర హే, అమర హే గద్దరన్న, అమర హే అమర హే. పాకిస్తాన్ గద్దరన్న ఆశయాలను, పాకిస్తాన్ గద్దరన్న ఆశయాలను. ఇంకా యశ్పాల్ అన్న, నిర్మల, మన పరమేశ్వర్, స్వర్ణ, చాలా మంది ఇంకా పాడేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ట్వంటీ ఫౌండేషన్ తరఫుకి వెళ్ళి చాలా గద్దరన్నతో అతి సన్నిహితులు ఉన్నటువంటి మా ఆర్ వెంకటరెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.